అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 25 సంవత్సరాల అబ్బాయి అమ్మాయి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత బస్సులో కిటికీ పక్కన కూర్చొని హెడ్సెట్ పెట్టుకొని ఆ పాట వింటూ కలల కంటూ వెళ్ళే రోజులు అవి. రాజా గారు దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఏదో ఒక రూపంలో మనం గుర్తుండటం. ఏం చెప్తారు ఫస్ట్ థ్యాంక్స్ టు గాడ్ అంటే ఏం చెప్తారు ఆయనకి? సో అన్నీ అలాగా సమకూడి జరిగాయి అన్నమాట. మీరు ఇప్పుడు యాక్టర్ టర్న్స్ ఫాస్టర్ కదా, సినిమా పాటలు వినరు, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు సినిమాలు చూడరు అంటారు. ఏదో ఒక రూపంలో ఎవడో ఒకటి నటిస్తూ ఉంటాడు, విన్నట్టుగా యాక్ట్ చేస్తారండి. సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు అంటే ఏమని చెప్తారు? సేవ చేయాలని పిలుపు వచ్చింది. మీరు రెండు ఫీల్డ్లలో ఎక్కడ ఎక్కువ క్రిటిసిజం చూసారు? రెండు చూశాను. క్రిస్టియానిటీ తీసుకున్నారనా లేకపోతే క్రిస్టియానిటీలోకి మీరు కూడా హిందూస్ని మారుస్తారు అనేది? మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. క్రిస్టియానిటీ అనే దానిలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని నిధులు ఈయన ట్రస్ట్కి వచ్చినాయి అని. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య బాండింగ్? ఎందుకంటే అప్పుడున్న జనరేషన్లో ఐ థింక్ మీరు ఒక్కళ్ళే ఆయనకి కనెక్ట్ అయింది. అంబటి రాంబాబు చెప్పలే, మరి ఎందుకు చెప్పలేదో మరి ఆ మహానుభావుడికి తెలియాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉండేది? ఆయనే స్వయంగా వాళ్ళ కజిన్ అనిల్ రెడ్డికి ఫోన్ చేసి, సూర్యకి ఫోన్ చేసి ఇట్లా రాజా ఉన్నాడు, ఏదైనా మీ మూవీస్లో అవకాశం మాట్లాడారు. అంటే వీళ్ళేమో సినిమాలు చూడరు, పాటలు వినరు, ఇవన్నీ ఉండదు. మీరు ఒక్కసారిగా ఈ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేశారా? తమ లోకములో ఉన్న పాపం ఎక్కడున్నదంటే నేను. మా నాన్న చాలా చిన్న ఏజ్. మమ్మీ వాజ్ 33 అండి. ఇన్ కేస్ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే నీకు దండం పెడతా. గా కనెక్ట్ అయిపోతే మనిషిలో ఉన్న అహం చచ్చిపోతుంది అంటారా? పెళ్ళైన వాడు భార్యతో సుఖంగా ఉండొచ్చు కదండి, ఉండడు, పక్కన చూస్తాడు. పోర్నోగ్రఫీ ఇక్కడే మన మధ్యలోనే అడగండి, ఎంతమంది చూడరు? ఎవరో ఇద్దరు ముక్కు మొఖం తెలియని వాళ్ళు ఏదో చేసుకుంటే నువ్వు వాళ్ళని చూసి సుఖపడటం ఎందుకని సార్? అంటే ఇప్పుడు అందరూ కూడా చర్చిలు కట్టినా ఫాస్టర్ అయిపోయినా కానీ అందరూ కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు. 1,00,000 కోట్లు నాకు సరిపోదా ఎంజాయ్ చేయడానికి? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 25 సంవత్సరాల అబ్బాయి అమ్మాయి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత బస్సులో కిటికీ పక్కన కూర్చొని హెడ్సెట్ పెట్టుకొని ఆ పాట వింటూ కలల కంటూ వెళ్ళే రోజులు అవి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఒకసారి ట్రాక్ ప్లే చేస్తే అర్థమవుతుంది ఎవరో ఆ గెస్ట్. రాజువైనా ఆనందైనా నువ్వేనా. హాయ్ హాయ్ రాజా గారు. అసలుకి మా రాజా గారు ఏంటి సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ ఈ డ్రెస్ లో. బహుశా ఎవరన్నా చూసేవాళ్ళు ఫేస్ వరకు ఆపేసి కింద చూస్తే మేబీ సెంట్రల్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేసాడేమో రోషన్ అనుకుంటారు. ఏమో. సూపర్ రాజా గారు, నిజంగా వెరీ గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. 20 years కదా. ఇప్పటికి 20 years వాళ్ళు ఈ సాంగ్ వింటే రాజా గారు గుర్తొస్తారు. దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఏదో ఒక రూపంలో మనం గుర్తుండటం. అలా మీరు ఎప్పుడు గుర్తుండిపోతారు. ఏం చెప్తారు ఫస్ట్? థ్యాంక్స్ టు గాడ్ అంటే ఏం చెప్తారు ఆయనకి? ఐ వుడ్ లైక్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ టు గాడ్ అండి. దాని తర్వాత ఆఫ్ కోర్స్ టాలెంట్ అండ్ రైట్ టైం, రైట్ డైరెక్టర్, రైట్ ప్రొడక్షన్ హౌస్, రైట్ టీమ్ దొరకటం. సో అన్నీ అలాగా సమకూడి జరిగాయి అన్నమాట. రైట్ హీరో దొరకటం, రైట్ ఆర్టిస్టులు దొరకటం, అండ్ మ్యూజిక్ అండి. ఇట్స్ అంటే ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా అండి, ఇర్రెస్పెక్టివ్ అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేండి, ముసలి వాళ్ళు అనేది లేరండి, అందరూ ఈరోజు కూడా 20 years అయినా కూడా ఫస్ట్ టైము సినిమా చూసిన ఫీలింగు ఇప్పుడు కూడా చూస్తే అదే ఫీలింగ్లో ఉంటారు. అంటే అంత ఫ్రెష్గా ఉందండి 20 సంవత్సరాలు అయినా కూడా మేము మూవీ అంటే మేము కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటే మీరు నన్ను అడగండి ఎవరి పాటలు వింటారు అని. ఎవరి పాటలు వింటారు? రాజా గారి పాటలు. అయ్యా భలే చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి పాటలు, హీరో రాజా గారి పాటలు రెండు వింటుంటాం మేము. మీరు ఇప్పుడు యాక్టర్ టర్న్స్ ఫాస్టర్ కదా? యాక్టర్, పాస్టర్, పొలిటికల్ గా. ఓకే, ఎప్పుడన్నా వింటుంటారా పాటలు? ఎందుకంటే సినిమా పాటలు వినరు, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు సినిమా కాదండి, టైం కుదరదు నాకు బేసిక్లీ. అండ్ ఇట్ డస్ నాట్ ఇంట్రెస్ట్ మీ ఎనీమోర్. ఓకే, ఇప్పుడు వినరు అనేది ఏముండదండి, అందరూ వింటారండి, విన్నట్టుగా యాక్ట్ చేస్తారండి, అంతే అంతే. సో ఇవాళ ఒక రియల్ పర్సన్ వచ్చారబ్బా మన షోకి అయితే. ఇప్పుడు అందరు నటించే వాళ్ళేనండి, ఏదో ఒక రూపంలో ఎవడో ఒకటి నటిస్తూ ఉంటాడు. నటించని వాడు ఈ లోకంలో ఏ మానవుడు లేడండి. ఓకే, సో ఏదో ఒక సందర్భంలో వాడు నటించాల్సి వస్తుంది. అందుకని షేక్స్పియర్ గారు అన్నారు కదా, ద వరల్డ్ ఇస్ అ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ యాక్టర్స్, వీ ప్లే అవర్ పార్ట్ అండ్ వీ గో. మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా, నిజాలని ఎప్పుడు నమ్మరు ఎందుకంటే నిజాలు కనపడవు కాబట్టి అనా? ఇప్పుడు కనిపించేవన్నీ నిజాలు కావు, నిజాలు ఎన్నడూ కనిపించవు. ఎందుకంటే ఒక మనిషి వెనకాల ఏమున్నాయో, ఏమి దాపరికాలు ఉన్నాయో ఆ వ్యక్తికి తప్ప మరో వ్యక్తికి తెలవటం చాలా కష్టం. ఓకే, సో వాట్ ఇప్పుడు సుమన్ అంటే ఇప్పుడు రోషన్ అనేది, హూ ఇస్ రోషన్ రియలీ అనేది బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే మీరు ఒక ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు, కానీ లోపల ఒక ఇమేజ్ ఉంటుంది, అది మీకు తప్ప ఎవరికి. అందుకని వీఆర్ ఆల్ యాక్టర్స్ అంటారు. పోనీ నేను తెలుసా సార్ మీకు? అంటే మీ రోషన్ బయట కనిపించే రోషన్ నాకు తెలుసు, లోపల ఉన్న రోషన్ నాకు తెలియదు కదా. సో అదే అంటాను, నా లైఫ్లో నా అంబిషన్ ఒకటే, లోన బయట ఒకేలాగా. ఓకే, యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్స్, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, ఫేస్ దెమ్. అంటే మీరు ఒక్కసారిగా టర్న్ అయినప్పుడు చాలా మంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నా ఒక హీరో అన్నా కానీ మంచి హ్యాపీగా ఉండే ఒక ఫీల్డ్ ఇది, భలే చెప్తావు, మంచి ఫేమ్ ఉన్న ఫీల్డ్. నువ్వు సినిమా ఇండస్ట్రీలోనే హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పు? ఎందుకు లేదు? చిరంజీవి గారు లేరా, బాలకృష్ణ గారు లేరా? ఇప్పుడు సినిమా ఆడింది అనుకో ఓకే, హ్యాపీ, ఆడలేదనుకో ఓకే, మళ్ళీ వాళ్ళ కష్టము వాళ్ళ ప్రయాస అంతా పోయినట్టే కదా. ఇప్పుడు ఏ హీరోకైనా, మెగాస్టార్ గారికైనా కానివ్వండి, చిన్న స్థాయిలో హీరోగా కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ కూడా సినిమా సక్సెస్ అయితేనే వాళ్ళకి సంతోషం. బట్ 20 years బ్యాక్ అంటే గోల్డెన్ ఎరా చూసిన యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ మీలాంటి హీరోస్ అందరికి కూడా నిజంగా లక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న హీరోస్ కి చాలా మాట, అది ఒక టైం వచ్చింది, ఆ టైంలో మేము పడ్డాము, మాకు అవకాశాలు వచ్చాయి. ఎనీహా ఒక మంచి ఇప్పుడు బయటికి వెళ్ళినా కానీ మంచి గుర్తింపు, మంచి ఫేమ్ ఉంది, మంచి డబ్బు, హ్యాపీనెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు చేసుకున్న ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. మనం ఏదో అనుకుని వెళ్తే మనం వెనక చాలా మంది ఏదో విధంగా మాట్లాడతారు. కాదు ఇప్పుడు ఈ ఫీల్డ్లోనే కాదు క్రిటిసిజం, ప్రతి ఫీల్డ్లో ఉంది. కాకపోతే మా పబ్లిక్ లైట్లో ఉన్న వారికి క్రిటిసిజం ఎక్కువ, లైమ్ లైట్లో లేని వారికి క్రిటిసిజం తక్కువ, అంతే తేడా. మీరు రెండు ఫీల్డ్లలో ఎక్కడ ఎక్కువ క్రిటిసిజం చూసారు? రెండు చూశాను. యాజ్ అన్ యాక్టర్ చూశాను, యాజ్ అ పాస్టర్ చూస్తున్నాను, పొలిటికల్గా ఇప్పుడు కొన్ని క్రిటిసిజమ్స్ చూస్తున్నాను. సో అన్ని పెయిన్స్ భరిస్తున్నారు అనమాట. తప్పదు కదా మరి, మనిషికి ఒక పెయిన్ ఉంటేనే కష్టం, మీరు త్రీ ప్లేసెస్లో పెయిన్స్. ఇప్పుడు టాక్ ఇస్ చీప్ రోషన్. ఎస్, ఇప్పుడు మాట్లాడటానికి మనిషికి రూపాయి ఖర్చు అవ్వదు కాబట్టి, నోరు ఉంది కాబట్టి మాట్లాడేవాడు ఎవడైనా మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు ఆ చీప్ మాటలకి మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ చీప్. ఓకే, దానికి మనం వాల్యూ ఇచ్చి దానికి విలువ కట్టి ఎందుకు మన మైండ్ సెట్ని మనం అప్సెట్ చేసుకోవటం. ఓకే, దట్ ఈస్, అది నా సిద్ధాంతం. సో ఎనీథింగ్ దట్ ఈస్ చీప్ విల్ బీ చీప్. ఇప్పుడు చీప్గా ఉన్న దానికి వాల్యూ మనం పెంచలేం. సో అందుకని కొంతమంది మాట్లాడే మాటలు చీప్ టాక్ అంటాను. సో అలాంటి మాటలకి మనం వాళ్ళకి విలువ ఇచ్చి రియాక్ట్ ఎవరా అలాంటి మాటలకి? మనుషులకి ఎదురుగా మాట్లాడినా కానీ నన్ను తిట్టని బూతు లేదు రోషన్. ఇండస్ట్రీ వల్ల? ఇండస్ట్రీ కానీ అన్ని ఇండస్ట్రీల్లో. ఓకే, ఏంటి నన్ను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని వాళ్ళు ఇష్టం, దే థింక్ దే హ్యావ్ ద రైట్. ఎందుకు క్రిస్టియానిటీ తీసుకున్నారనా? అవును, అంతే కదా మరి. క్రిస్టియానిటీ తీసుకున్నారనా, లేకపోతే క్రిస్టియానిటీలోకి మీరు కూడా హిందూస్ ని మారుస్తారు అనేది ఒక బయట రూమర్ అయితే ఉంది. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ లైక్ మీ గోయింగ్ దేర్. సో వాళ్ళకి ఏమిటంటే అరే మనవాడు కదా, అమ్ముడు పోయాడు అనేది వాళ్ళ హృదయంలో ఉన్నది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సరే, యు ఆర్ ఎంటైటిల్డ్ టు యువర్ ఒపీనియన్, ఐఎమ్ ఎంటైటిల్డ్ టు మై ఒపీనియన్ అండ్ మై చాయిసెస్.
దాన్నే ఉంది నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే కొంత ఆ, మనం కూడా మార్కెట్లో ఏంటి అని తెలిసిన తర్వాత జనానికి ఇఫ్ 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 ఐఎమ్ చేంజింగ్ సమ్ అదర్ ఛానల్ ఈడు ఎంతకు అమ్ముడుపోయాడు అంతే కదా అంటారు. మరి. ఇప్పుడు రోషన్, ఐ హ్యావ్ సీన్ యువర్ జర్నీ, ఐ హ్యావ్ సీన్ యువర్ స్ట్రగుల్. వాట్ రోషన్ వాజ్ 10 years back and what Roshan is now, I appreciate you. థ్యాంక్ యూ. Your credibility, your commitment, your dedication. ఇప్పుడు రోషన్ అనే వ్యక్తి ఇప్పుడు 10 years బ్యాక్ ఇప్పుడున్న రోషన్కి ఎవరు నిన్ను గుర్తుపట్టారు? నువ్వు ఎంత క్రిటిసిజం ఫేస్ చేసి ఉండాలి, ఎన్ని మాటలు విని ఉండాలి, ఎంతగా నువ్వు కృంగిపోయి ఉండాలి, బట్ యూ స్టిల్ స్టూడ్ ఫర్మ్ అండ్ దట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్. నువ్వు ఏది పట్టించుకోకుండా నువ్వు చేయవలసింది చేసావు. ఈ స్థాయిలో ఉన్నావు. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. దాన్ని నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళావు కాబట్టి యు ఆర్ బ్లెస్డ్ టుడే. అంటే ప్రతిదీ కూడా నవ్వుతో సమాధానం చెప్పలేం. కొన్ని చోట్ల చెంపదెబ్బలు కూడా కొట్టాలి, కొన్ని చోట్ల మాట్లాడాలి. అంటే లైఫ్ లో ఏమైనా ఉన్నాయా మీకు? లేదండి, నేను అసలు ఐ డోంట్. బుద్ధుడు ఒక మాట అంటాడండి, ఒక చిన్న ఇది చెప్తాను మీకు. బుద్ధుడు ఒక వ్యక్తితో ఏదో ఒక గ్రామంలో వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో ఒక వ్యక్తి వచ్చి ఏదో తిడుతూ ఉంటాడు. ఈయనేమో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చెరువు దగ్గరకు వస్తారు. చెరువు దగ్గరకు వచ్చి ఈ పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, ఇన్ని మాట్లాడినారండి మిమ్మల్ని, ఎందుకు మీరు అసలు ఏం పట్టించుకొని నవ్వుకుంటూ ఉన్నారంటే, ఎవడైనా మీకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆ గిఫ్ట్ని మీరు తీసుకోలేదు, ఆ గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఇచ్చిన వాడి దగ్గర ఉంటుంది కదండి. సో వాడి మాటలు నేను తీసుకోలేదు, వాడి మాటలు వాడి దగ్గర ఉన్నాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్ లాజిక్. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ టేక్ దోస్ వర్డ్స్ అండ్ ఐ డోంట్ అప్లై ఇట్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు మీ. ఓకే. విని నేను స్పందించానంటే నేను ఆ మాటలను స్వీకరించి దానిని నేను నమ్మి నేను రియాక్ట్ అయ్యాను. వెన్ దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ వాట్ పీపుల్ సే, డోంట్ రియాక్ట్ అంటారు. అంటే మీరు క్రిస్టియానిటీగా మారిపోవాలి, నేను ఈ సైడ్ వచ్చేయాలి, అంత ఇన్స్పిరేషన్ ఎవరయ్యారు సార్ మీకు మీ లైఫ్లో? గాడ్. అంతేనా? అంతే. మనుషుల్ని చూసి మనం ఇన్స్పైర్ అయితే ఇంకెందుకయ్యా దేవుడు. పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటారు కదా. ఇదే ప్రతి దాంట్లో పొలిటికల్ గా, బట్ స్పిరిచువల్ గా ఐ కెన్ నాట్ సీ ఎనీ మ్యాన్ అండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇన్నర్లోని ఒక పోరాటం, ఒక యుద్ధము పోరాడుతున్నాడు బిట్వీన్ గుడ్ అండ్ ఈవల్. ఇప్పుడు నాలో చెడు ఉంది, నాలో మంచి ఉన్నది. ఓకే, రైట్. ప్రతి మనిషిలో చెడు ఉన్నది, మంచి ఉన్నది. కానీ దేనిని మనము ఓవర్కమ్ చేయగలుగుతున్నాం అనేది ఇట్ ఈస్ అ స్ట్రగల్, ఇట్స్ అ స్పిరిచువల్ బ్యాటిల్. సో ఈ మార్గములో నాకు తెలిసి ఒక 80% నేను గతంలో ఉన్న చెడుని నేను ఓవర్కమ్ చేయగలిగాను. ఓకే. 20% ఐఎమ్ నాట్ 100% కరెక్ట్, నాలో కూడా లోపాలు ఉన్నాయి. బట్ దానిని కూడా సరి చేసుకొని పూర్తిగా ఆయన మార్గంలో నడవాలనేది నా కోరిక. అంటే సినిమాలో డైలాగ్స్ చెప్పినంత ఈజీ కాదు. కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఇష్టపడతారు, మీ ప్రేయర్ని ఇష్టపడతారు, మీకోసం వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి ఒక మాటతో. అంతే. అంత ఈజీ కాదు. ఫస్ట్ టైం వెళ్ళారు, స్పీచ్ చెప్పేటప్పుడు ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? అంటే ఇప్పుడు ఒకటే అండి, క్రిస్టియానిటీలో ఒకటి గమనించవలసింది ఏమిటంటే అండి, చాలామందికి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఇస్ ద స్పిరిట్. ఓకే. పరిశుద్ధాత్మ అంటాం. అది పొందుకున్న వాడు ఆయన పుల్పిట్ మీద కానీ, వేదిక మీద కానీ, స్టేజుల మీద కానీ మాట్లాడుతునేటప్పుడు దేవుడే తన ఆత్మ ద్వారా మాటలు పలికిస్తాడు. ఇప్పుడు సొంత బుద్ధి కలిగి, సొంత స్వబుద్ధి కలిగి, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడే వాళ్ళు బోధకులు ఉన్నారు. కానీ ఆత్మ చేత నడిపింపబడి అప్పుడు ఆ మాటలు చాలా కన్విక్ట్ అవుతారండి. కన్విన్స్ కాదు, కన్విక్ట్ అవుతారు. కన్విన్స్కి కన్విక్ట్కి చాలా తేడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ స్పీక్స్ త్రూ అస్. అంటే వీళ్ళేమో సినిమాలు చూడరు, పాటలు వినరు, ఇవన్నీ ఉండదు. మీరు ఒక్కసారిగా ఈ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేశారా వాళ్ళు మిమ్మల్ని? నేను సహజంగా చెప్తూ ఉంటాను రోషన్, ఇప్పుడు పాప ప్రపంచము ఎక్కడ ఉన్నది అని నేను సహజంగా అడుగుతాను. ఈవెన్ క్రిస్టియన్స్ని అడుగుతూ ఉంటాను, ఎక్కడ ఉన్నదండి మీ సినిమా ఇండస్ట్రీ అని. మీ ముఖం అంట. పాపపు ప్రపంచం నీ నోటిలో ఉందయ్యా అంట.
బికాస్ దట్ ఈస్ వాట్ ద బైబుల్ సేస్. ఓకే. యువర్ వర్డ్స్ క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. ఓకే. సో మొత్తము లోకములో ఉన్న పాపం ఎక్కడున్నదంటే నీ నోరే. అందుకని పెద్దలు అంటారు నోరు బాగుంటే ఊరు బాగుంటుందనే సామెత ఉన్నది మన దగ్గర. సో ఏదైనా పాడు చేయాలన్నా ఏదైనా బాగు చేయాలన్నా అది నీ నోట్లోనే ఉంది. సో అందుకనే క్రిస్టియానిటీలోనే ప్రాముఖ్యంగా ఏమంటాడంటే బై యువర్ వర్డ్ యూ విల్ బి అక్విటెడ్, బై యువర్ వర్డ్ యూ విల్ బి కండెమ్డ్. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుతావు. సో యు ఆర్ ఎ గుడ్ పర్సన్ ఆర్ అ కండెమ్డ్ మ్యాన్ జస్ట్ బై యువర్ వర్డ్. అంటే మాటకు అంత ప్రాధాన్యత అనమాట. సో అందుకని చాలా పెద్దలు కూడా అంటుంటారు, అరే ఏదైనా మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఈ కాలంలో ఎవరు ఆలోచించి మాట్లాడుతున్నారు అసలు? నువ్వు నాకన్నా ఎక్కువ ప్రజల మధ్యలో ఉంటావు, రైట్? అందరూ టాప్ పీపుల్తో నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నావు. యు నో ఎవరు ఎంత నిజాయితీగా చెప్తున్నారో, ఎంత దాపరికంతో ఇంటర్వ్యూలు చేస్తున్నారో, ఏం మాట్లాడు, యు నో ఎవ్రీథింగ్, రైట్? సో అందుకని అంటాను ఒక మాట మన జీవితాన్ని, అందుకని ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసి ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తే ఐడియా ద్వారా వచ్చిన మాట మన బ్రతుకులు మార్చదా? అందుకని ఐ డోంట్ టాక్ మచ్. ఓకే. నేను మీరు మాత్రమే మారారు అనుకున్నాను, మీ మాటలు కూడా ఏం మాత్రం మారలేదు. కేవలం మీరు మాత్రమే మారారు. అయితే మీ మాటలు అలానే ఉన్నాయి యాజ్ యూజువల్. ట్రూత్ ఇస్ ట్రూత్. ఓకే. మంచి మాటకారా రాజా గారు? మాటకారని నేను అన్నండి, అవసరం ఉన్నప్పుడే మాట్లాడతా. ఎవరైనా నన్ను రెచ్చగొట్టాలనుకున్నా కూడా నేను మాట్లాడను, అవసరం లేదు. సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు అంటే ఏమని చెప్తారు? అయిపోయిందండి, అదొక టైము, అంటే అదొక ఫేజు ఉంటుంది కదా. లేదండి, అలాగని ఏం లేదు. ఇట్ ఈస్ మై కాలింగ్. నాకు పిలుపు వచ్చింది, సేవ చేయాలని పిలుపు వచ్చింది, వెళ్ళాను. అదొక జర్నీ నా లైఫ్లోని, ఇదొక జర్నీ నా లైఫ్లోని. అర్జున్ మీ లాస్ట్ మూవీ ఇంకా? అర్జున్ కాదబ్బా, నూకయ్య, మిస్టర్ నూకయ్య. నేను మనోజ్ చేసింది. ఓకే. బా ఇబ్బంది పెట్టి 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 చెయ్యాలి నేను వెళ్ళానుగా, నేను ఎప్పుడు చేయలేదురా మనోజ్, చెయ్యి అని. అది నువ్వు చేస్తే కన్విన్సింగ్గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్. సో సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం క్రెడిట్ నువ్వే తీసుకెళ్ళిపోయావురా. ఓకే. ఇంత సినిమా అంతా నేను చేసి 15 నిమిషాలు నువ్వు చేసిన దానికి క్రెడిట్ అంతా నీకే. ఇప్పటికి చాలా మంది డైరెక్టర్స్, హీరోస్ అదే అనుకుంటారు, 10 నిమిషాల క్యారెక్టర్లో రాజా ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా. చాలా మంది ఎందుకంటే పర్ఫెక్ట్ న్యాయం చేస్తారు దానికి మీరు. మీరేమో మాకు అన్యాయం చేశారు ఇప్పుడు. భలేవారు రోషన్. అంటే ఒక ఫేజ్ అంతే. ఉన్నారా సినిమా వాళ్ళు ఇప్పటికీ హీరోస్ టచ్ లో ఉన్నారా? తక్కువ రోషన్. తక్కువ అంటే ఏమని మాట్లాడతాను, అట్లీస్ట్ హాయ్ ఎలా ఉన్నారు, ఒకవేళ కనిపిస్తే పలకరిస్తాం. కానీ అంటే ఇప్పుడు వాళ్ళ సినిమా ఇండస్ట్రీ లైఫ్ నీకు తెలియంది, నాకు తెలియంది కాదు. ఏం జరుగుతుంది తెలిసిన జర్నీ లోకం వేరు, మాకు తెలిసిన లోకం. భలేవాడివి. ఏ తేడా లేదు. వాళ్ళు కొంచెం ఎక్కువ స్థాయిలో పార్టీ చేస్తారు, మనం కొంచెం తక్కువ స్థాయిలో. ఏదైనా పార్టీయే కదా. సో ఒకసారి రీకలెక్ట్ చేసుకుందామా ఏమన్నా? మా టీం ఏదో ఇక్కడ కొన్ని అరేంజ్ చేశారంట ఫొటోస్ మీకు సంబంధించినవి. ఎవరి అబ్బాయి? రాజా గారి వేరే వాళ్ళ షూట్ గారు. మీరేనా అది? అది నేనే. నా టీన్స్ లో 16 or 17 అనుకుంటా. ఓకే. మంచి బాలీవుడ్ హీరో లాగా ఉన్నారు అప్పుడే. నేను ఫోటో షూట్ అది జస్ట్ నార్మల్ కెమెరాతో షూట్ చేసుకున్నా. ఇది US లో షూట్ చేశాను నేను. ఓకే. ఓ US లో ఉన్నారా? వెళ్ళాను, US కి వెళ్ళాను. ఎంఎస్ చేశారంటే? లేదు, ఎంఎస్ ఏం కాదు, థియేటర్ కోర్స్ చేశాను నేను US లో. యాక్టింగ్ కోర్స్. చూడండి, యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే US వెళ్ళి. ఎందుకంటే ఆ టైంలో అందరూ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్తారు వైజాగ్. తెలుసు, ఆయన కూడా తెలుసు, సార్ తెలుసు మాకు. నెక్స్ట్ ఇది బహ్రెయిన్ లో మొన్న రీసెంట్ గా అండి. ఓకే. ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తానండి. అంటే ఇన్విటేషన్ వస్తే వెళ్తాను, కానీ పని కట్టుకొని నేను ఐ డోంట్ లైక్ టు ట్రావెల్ అబ్రాడ్ మచ్. ఓకే. లాస్ట్ 7 yearsలోని మొన్న రీసెంట్గా ట్రావెల్ చేశాను. లాస్ట్ డిసెంబర్ నుండి ఈ మధ్యలోని ట్రావెల్ చేసిందే, కానీ లాస్ట్ 7 yearsలో పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. అంటే నేను క్రిటిసిజం కాదు ఇది. K. పాల్ గారు చెప్తుంటారు,
ప్రే చేసే $1 million అది నాకు అది తెలియదు. నిజమా సార్? అంటే ఐ హావ్ నో ఐడియా. ఫాస్టర్స్ కి ఐ రియలీ హ్యావ్ నో అలా ఐడియా. చాట్ చేస్తారా? ఏమో అంటే మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు. మాకైతే తెలీదు, మరి కే పాల్ గారికే తెలియాలి అది. ఓకే. ఐ రియలీ డోంట్ నో. ఎప్పుడు కలవలేదా మీ ఇద్దరు? కలిసానండి, కలిసి మాట్లాడాము, పార్టీ గురించి చర్చించారు. లంచ్కి వెళ్తే 2 million అని, డిన్నర్కి వస్తే 3 million అని ఆయన చెప్తూ ఉంటారండి. అది ఎంతవరకు మరి కరెక్టో కాదో ఆయనకే తెలియాలి. ఓకే, నెక్స్ట్. ఇది నాకు డాక్టరేట్ ఇచ్చినప్పుడు, ఇంతకుముందు బహ్రెయిన్, ఇది కువైట్లో. సో ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ డివినిటీ అనమాట, క్రిస్టియన్ స్టడీస్లోని ఓకే. డాక్టర్ ఆఫ్ డివినిటీ. ఆయన అపోస్టల్ లివింగ్స్టన్ గారని 92 years అండి ఆయన. ఓకే. కువైట్లోని దాదాపు 42 years అక్కడే ఆయన ఉండి పరిచర్య చేశారు. అంటే ఈ అరబ్ కంట్రీస్లో కూడా ఎక్కువ ఉంటుందా సార్ క్రిస్టియానిటీ? బాగున్నదండి. వాళ్ళే ఇచ్చారండి చర్చికి స్థలం అరబ్ కంట్రీస్లోని. ఓకే. ఆశ్చర్యం ఏమిటంటే అదిగో డాక్టర్ ఆఫ్ డివినిటీ కృష్ణమూర్తి రాజా. ఎస్. ఓకే. నా పేరు మార్చుకోలేదు మీరు? ఐ థింక్ వచ్చిన వాళ్ళందరూ పేర్లు మార్చుకున్నారు అనుకుంటా. దాదాపు అంటే బాప్టిజం తీసుకున్నప్పుడు రాజా ఏబెల్ అని ఉంటుంది, బట్ సర్టిఫికెట్స్ ఎక్కడ పేర్లు మార్చుకోలేదు. ఓ, సేమ్ యాజ్ As it is. కృష్ణమూర్తి రాజా అంతే. Yes. అంటే నాన్న బ్రాహ్మణ్, ఎస్, తమిళ్ బ్రాహ్మణ్, Yes. అమ్మ క్రిస్టియన్. క్రిస్టియన్. ఓకే. ఎక్కువ కృష్ణమూర్తి అంటారా లేకపోతే రాజా అంటారా? రాజానే అంటారండి. కృష్ణమూర్తి అనేది ఇప్పుడు తమిళియన్స్ కి Father name ఫాదర్ వస్తుంది. నేమ్ వస్తుంది. సో Okay. కృష్ణమూర్తి ఇస్ డాడీస్ నేమ్. ఓకే. కృష్ణమూర్తి అంటే ఎవరికి తెలియదేమో. చాలా తక్కువ అండి, చాలా రేరు. ఓకే. Yeah. బాగుంది మూర్తి గారు. ఓకే, నెక్స్ట్. ఇది నా ఫస్ట్ సాంగ్ ఒకటి పాడాను. ఓకే. ఈయన చాలా పెద్ద మినిస్ట్రీస్ అండి, హోసన్న మినిస్ట్రీస్ అని, పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు. సో ఆయన హెల్ప్తో నేను ఫస్ట్ ఒక సాంగ్ పాడాను అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న సాంగే, దాన్ని నేను అటెంప్ట్ చేశాను పాడటానికి. ఇప్పుడు మా టీం హెల్ప్ తో ఒకసారి పాడొచ్చు కదా? వద్దండి, మీకు దండం పెడతా. అక్కడ మైకులు మిక్సర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయాం. కానీ ఎస్, నెక్స్ట్. ఇది వెహికల్ కొన్నప్పుడు అండి మనం చర్చ్ కోసం. నెక్స్ట్. మా మిస్సెస్. ఓ, మేడమా? ఎస్. ఓకే. లవ్ మ్యారేజ్ సార్? కాదండి, అరేంజ్డ్ అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్. Okay. వాళ్ళది కూడా చెన్నై. మేడం మిమ్మల్ని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారా లేకపోతే మీరే మేడం అర్థం లేదండి, ఇద్దరు. ఇట్స్ స్పిరిచువల్ మ్యాచ్ అండి, అబ్సల్యూట్లీ స్పిరిచువల్ మ్యాచ్. సో మేడం కూడా క్రిస్టియానిటీ. క్రిస్టియన్. ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుంటారు కదా? లేదండి, అలాగనే ఏం లేదు. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. దే ఆర్ బిజినెస్ ఫ్యామిలీ అండి. ఓకే. సో మా మావయ్య గారు రజనీకాంత్ గారు, దే ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 40 years. ఓకే. మావయ్య గారి పేరు? ఫ్రెడీ విన్సెంట్. ఓ. సో ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్. వాళ్ళకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి చెన్నైలో. ఓకే. అండ్ దే బీన్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. ఓకే. నన్ను ఫస్ట్ టైం యాక్చువల్గా రజనీకాంత్ దగ్గర తీసుకొని వెళ్తానంటే నేను నాకు క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలుసాను. అంటే ఎగతాళి చేశాను, నేను నమ్మలేదు. కానీ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయన స్పందించిన విధానం, ఓకే, హ్యాట్స్ ఆఫ్ అండి, ఆ గొప్ప వ్యక్తిని. నేను ఇదా అంటాను, ఏ మనుషుల్లో కూడా అంత హ్యూమిలిటీ నేను చూడలేదు. రజనీకాంత్ దగ్గర చూసిన తగ్గింపు, ఓకే, సింప్లిసిటీ నా జీవితంలో ఏ మనిషి దగ్గర నేను చూడలేదండి. అందుకని ఆయనని చాలా ఇష్టపడతాను, రజనీకాంత్ గారు. అంటే ఏ విషయంలో పర్టికులర్గా? అన్ని విషయంలో అండి. దాపరికాలు ఏమీ లేవండి, వెనకొకలాగా మాట్లాడటం, ముందొకలాగా ఉండటం అనేది. అదే అంటున్నాను, అలాంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా రేర్ అండి. ఓకే. అందులో రజనీకాంత్ గారు ఒకరండి. స్టార్ హీరో, మామూలు హీరోనండి ఆయన. ఈజ్ రికగ్నైజ్డ్ గ్లోబల్లీ అండి, గ్లోబల్లీ. అంత పెద్ద వ్యక్తి, ఎంత సింపుల్, ఎంత సింప్లిసిటీ. ఆశ్చర్యపోయానండి ఆయనకు చెప్పిన ప్రైవేట్ మాటలు కాబట్టి ఐ కాంట్ టెల్ యూ మచ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోని చూడలేదు సార్ అలా? లేదండి, ఎక్కడ చూడ. అందరూ ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడే వాళ్ళేనా? అది మీకే తెలియాలి రోషన్. అంటే ఎక్కడ మీరే ఎక్కడ చూడలేదు అంటే ఇంటర్వ్యూ ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు అంటే. వై క్యారీ అన్ యాటిట్యూడ్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లైట్ బాయ్ ఉన్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మీరు యాక్టర్, మీరు మీ పని చేసుకుంటున్నారు. ఎందుకు తక్కువ ఎక్కువ? ఎందుకు ఈ ఒక ఫాల్స్ ఇమేజ్, ఒక ఈగోని మెయింటైన్స్, మనం ఇలాగైనా ఉంటేనే మనకి ఎందుకు? సింపుల్గా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సమానంగా చూడండి. సూపర్. సో అందుకనే అంటారు రజనీకాంత్ గారు నిజంగా రియలీ. నేను 2-3 సార్లు కలిశాను ఆయన్ని, ఇంట్లోకి వెళ్ళి ఆయనతో కూర్చొని. సో మా మామయ్య వాళ్ళ మదర్కి బాగా
ఇష్టపడతారండి. కబాలి సినిమా ఆయన ఫోన్ చేసినప్పుడు, మా మావయ్యకి ఫోన్ చేసినప్పుడు, మా మావయ్య వాళ్ళ మదర్ బర్త్డే నాడు ఆ మూవీ రిలీజ్ చేశారు. ఫోన్ చేసి చెప్పారు, అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ అంటాడు మా మావయ్య వాళ్ళ మదర్ని, అమ్మ గుర్తుకొస్తుందిరా అన్నాడు. ఐ థింక్ ఈయనకొక్కడికే అనుకుంటా వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ కంట్రీ వెళ్ళినా, ఏ కంట్రీ ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఫ్యాన్స్ అనేది కాదండి, రెస్పెక్ట్ కూడా అంతే. అభిమానులు ఉండొచ్చు కానీ అభిమానంతో పాటు ఒక రెస్పెక్ట్ కూడా. మేము జపనీస్ చైనీస్ వీళ్ళంతా దేవుళ్ళ కొలుస్తారు అంతా. మనకు చెప్తుంటే వింటాం హీరోయిన్స్. నెక్స్ట్ ఆయన బర్త్డేకి అప్పుడు 2, ఇంకొక పాప, 3వ పాప కూడా. ఓ ముగ్గురా? ముగ్గురు. ఎస్, ఐ హావ్ 3 daughters. ఓకే. ఎందుకని సార్? అంటే పిల్లలు ఇష్టమా? నేను యాక్చువల్గా పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ డే మా వైఫ్కి అడిగింది 7 పిల్లలు కావాలంట. 7? అంటే 7 సంఖ్య మంచిది కాబట్టి, సంపూర్ణమైన సంఖ్య. అనగనగా ఒక రాజు ఉన్నాడు, అంటే 7 అనేది 7 కొడుకులు ఉన్నాడు, వేటకు పంపాడు. ఈ స్టోరీ కోసం సో నాకు ఇష్టం అండి. బేసిక్లీ ఎందుకంటే వీ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ. మేము పెరుగుతున్నప్పుడు అంటే అటు మా ఫాదర్ ఫ్యామిలీ బ్రాహ్మిన్స్ అవటం వలన, మా మదర్ ఫ్యామిలీ క్రిస్టియన్స్ అవటం వలన ఆ 2 ఫ్యామిలీస్ మధ్యలో మేము నలిగిపోయాం. ఆ 2 సిద్ధాంతాల మధ్యలో, పద్ధతుల మధ్యలో. సో వీ నెవర్ హ్యాడ్ బేసిక్లీ అ ఫ్యామిలీ లైఫ్. ఓకే. సో మై మదర్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 5, డాడీ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 14. ఓకే. ఇద్దరు చనిపోయారు, అమ్మ నాన్న చిన్న వయసులో ఇద్దరు చనిపోయారు. సో ఐ రియలీ నెవర్ హ్యాడ్ దట్. అందుకని నాకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ కావాలి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఐ వాంట్ 7 kids. ఓకే. మీరెంతమంది? నేను, మా 2 అక్కలు. ఓకే. ముగ్గురము. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 5 ఐ వాజ్ 5. యా, అమ్మ చనిపోయినప్పుడు. ఐ డోంట్ రిమెంబర్ హర్, బట్ ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి, చూస్తూ ఉంటాను. ఓకే, మమ్మీ ఇలా ఉండేది. బట్ డాడీ నాకు కొంతవరకు గుర్తున్నారు. ఏంటి అమ్మ నాన్న చాలా చిన్న ఏజ్? మమ్మీ వాజ్ 33 అండి చనిపోయినప్పుడు. డాడ్ వాజ్ ఐ థింక్ 44 or 45 చనిపోయింది. ఓకే. ఇద్దరు చిన్న వయసులో చనిపోయారు. సో మిమ్మల్ని అక్కలే పెంచేశారు? 2 అక్కలు. రిలేటివ్స్ మీరు చెప్పారు వీళ్ళిద్దరు మ్యారేజ్ గురించి దూరంగా పెట్టారా? అవునండి. రిలేటివ్స్ కూడా ఎవరి దగ్గరికి రాలా? ఇప్పుడు ఎవరు సహజంగా, ఇప్పుడు హూ వాంట్స్ టు టేక్ సంబడీస్ బర్డెన్? వాళ్ళకి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు పోషించాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. ఈవెన్ అప్పుడు యాక్సెప్టెన్సీ చాలా తక్కువ. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నాన్న బ్రాహ్మణ్, అమ్మ క్రిస్టియన్. అది ఎలా కుదిరిందో, ఎందుకు కుదిరిందో ఆ భగవంతుడికే తెలియాలి. బట్ అయింది, అలా అయింది. ఓకే. సో ఇప్పుడు అక్కలు వెల్ సెటిల్డ్? బోత్ ఇండియాలోనే ఉన్నారు? ఇండియాలోనే. ఒక అక్క హైదరాబాద్లో, ఒక అక్క వైజాగ్లో ఉంటారు. ఓకే, గ్రేట్, సూపర్. సో ఇప్పుడు అమ్మలాగా ఎవరు వచ్చారు? పాప? 3వ పాప నాలా ఉంటుంది. ఓకే. 3వ పాప నాలా ఉంటుంది. 2వ పాప, ఫస్ట్ పాప వాళ్ళ మమ్మీలా. బట్ ఇప్పుడు ఇంకా 4 బ్యాలెన్స్ ఉన్నారు. ఇంకా 4 అప్పుడు అవ్వదు కదండి, భలేవారు. ఇంకొకటి అడుగుతున్నాను. ఓకే. మా ఆవిడ అంటుంది నాకు ఓపిక లేదు. బట్ నాకు ఆశ అట్లీస్ట్ 4 కంప్లీట్ అయిపోతే బాగుంటుంది అనేది. ఓకే. అంటే 4th అబ్బాయి కావాలని అలాగని ఏం లేదండి. ఐఎమ్ బై గాడ్స్ గ్రేస్ మా పిల్లలకి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదండి. వాళ్ళు అంత సంపాదించేశారు బై గాడ్స్ గ్రేస్. మీ పిఏగా పెట్టుకోండి సార్. అరే భలేవారు, నీకే 10 మంది ఉన్నారయ్యా. వస్తుంది రోషన్, ఇక్కడ వస్తా. ఐ బిలీవ్ ఇట్. ఓకే. యూ విల్ సీ అమేజింగ్ డేస్ ఇన్ ద ఫ్యూచర్. సూపర్. మీరు రాజా గారు చెప్పారంటే అయిపోద్ది. అలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సూపర్. ఫస్ట్ పాప పేరు? లియోరా. సెకండ్? ఎలియానా. థర్డ్? ఇలియానా కాదు, ఎలియానా. ఓకే. థర్డ్ ఇస్ అమీలియా. చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్ నేమ్స్. దేర్ ఆల్ హీబ్రూ నేమ్స్ అండి. ఓకే. లియోరా అంటే వెలుగు, ఎమిలియా అంటే ప్రామిస్ ఆఫ్ గాడ్. ఓకే. ఎలియానా అంటే ప్రామిస్ ఆఫ్ గాడ్. అమీలియా ఇస్ ఇండస్ట్రియస్. ఓకే. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని యూగో యాటిట్యూడ్ ఎలా లేకుండా అలానే గ్రోనప్. గ్రేట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లక్ ఏంటంటే అండర్స్టాండింగ్ వైఫ్. మెయిన్ అదే కదా రోషన్. ఇప్పుడు పెళ్ళైన మగాడికి
అర్థం చేసుకునే భార్య దొరకకపోతే వాడు బ్రతుకంతా నరకమే. బయటకు నవ్వుతూ ఉంటాడు కానీ వెనకాల, ఎందుకంటే చాలామంది నేను చూస్తూ ఉంటాను, కలుస్తూ ఉంటాను, అన్న నా వల్ల కావటం లేదన్న, భార్య చంపేస్తుందన్న. చాలామంది చెప్తారు ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. గ్రేట్. నెక్స్ట్ ఇది నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి కాల్ చేశాను. అసలు ఐ వాజ్ నాట్ వెల్ అట్ ఆల్. మా వైఫ్కి చెప్పాను, గుడ్ బై కూడా చెప్పలేకపోయినా నీకు, అంటే ఎందుకంటే అలా మాట్లాడతారు, ఎందుకంటే పరిస్థితి అసలు ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. ఐ న్యూ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ. సాచురేషన్ లెవెల్స్ పడిపోయి అసలు నరకాన్ని చూసామండి. ఆ వేరియంట్ డెల్టా బా, థర్డ్ వేవ్ అప్పుడు థర్డ్ వేవ్ కాదు, సెకండ్ వేవ్ wave-ఆ? అనుకుంటా. సెకండ్ వేవ్లో భయం వేసిందండి ఒక్క క్షణానికి. ఫస్ట్ టైం నా లైఫ్లో భయపడ్డా. రియలీ? యా, ఓకే. భయపడ్డా. బట్ ద హాస్పిటల్ టుక్ అమేజింగ్ కేర్ అండి. అఫ్కోర్స్ ప్రాబ్లం ఏమిటంటే ఆ రెమ్డెసివిర్, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత, ఆ స్టెరాయిడ్స్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయి. పిల్లల్ని చూడగానే ఎమోషనల్ అయిపోయారు. యా. తనేమో థర్డ్, సెకండ్. ఇది మ్యారేజ్. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన, అప్పుడు తమిళనాడు గవర్నర్ ఉన్నారా? ఓకే. రాజశేఖర్ గారు. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. సో ఇప్పుడు క్యాంప్ ఆఫీస్లో కలిసి మేము మాట్లాడుకునేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, మేము, అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో అప్పటి నుంచి పరిచయం అనమాట. ఓకే. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు ఆయన కోసం ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ప్రేయర్ చేసి బ్లెస్ చేసి ఓకే. వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అడిగారు నాకు కాల్ చేసి పర్సనల్గా, రోషయ్య గారు సీఎంగా ఉంటూ కాల్ చేసి, ఇట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం అడుగుతానంటే, సార్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు పార్టీలో కొద్దిగా పెద్ద ఇన్వాల్వ్మెంట్, నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. సరే ఎంతో కొంత 2-3 కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం వెళ్ళాను. వాళ్ళు గెలిచారు. ఆయన తర్వాత గవర్నర్గా అక్కడికి షిఫ్ట్ అయిపోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అక్కడే అయింది కాబట్టి ఆయనని పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన ఇన్వైట్ చేస్తూ వచ్చారు. ఆయన చాలా టైం స్పెండ్ చేశారు మాతో. మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ తో మంచి ర్యాపో ఉంది కదా మీకు? ఉందండి దాదాపు అందరితో. నెక్స్ట్ మేయర్. నెక్స్ట్ చందు, మై స్వీట్ హార్ట్. మంచి మూవీస్ ఇచ్చాడండి ఆయన. ఓకే. నా సెకండ్ ఫిల్మ్ ఆయనతోనే. అప్పుడప్పుడు నేను మా కజిన్ వెడ్డింగ్కి వచ్చాను హైదరాబాద్, రామానాయుడులో అనుకుంటా. మీరు శ్రేయ గారు ఒక బెడ్రూమ్ సీన్ చేస్తున్నారు. అది వెంకీ, డైరెక్టర్ వెంకీ. నేను ఫస్ట్ చూసిన హీరో మీరే తెలుసా? అవునా? అది కూడా శోభనం సీన్. అవును. తను రెడ్ శారీ, వైట్ విత్ రెడ్ మీరున్నారు. ఫస్ట్ నేను అలా చూసాను కసిపు సీన్. చాలా బాగా చేశారు సార్ రొమాన్స్. అప్పుడు మీకు దండం పెడతారు. అది ఓన్లీ యాక్టింగ్ అంటే అప్పుడు నాకు తెలియదు అది. ఓకే, అది యాక్టింగ్ అని. ఓకే సూపర్. నెక్స్ట్ సంగీత. మంచి ఫ్రెండ్ లేదండి, అంటే సినిమా ఇండస్ట్రీలో అందరు పరిచయం. ఇన్ కేస్ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మీకు దండం పెడతా. దేర్ ఇస్ నో మోర్ సెకండ్ ఇన్నింగ్స్. నో మోర్ సెకండ్ ఇన్నింగ్స్. ఇట్స్ ఓవర్. ఇట్స్ ఓవర్. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అన్నీ అనుభవించాను, అన్ని సుఖాలు సుఖభోగాలు అనుభవించాను, అన్నీ చూశాను, అన్ని కంట్రీస్ తిరిగాను. ఏమున్నది ఇంకా దాని తర్వాత? వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. ఇంకా అర్థం కాదండి. ఇప్పుడు అదే జీవితం అనుకున్నాను, కానీ దానికి మించినది లైఫ్ ఒకటి ఉన్నది అనేది ఈ స్పిరిచువల్ వాక్లో నేను తెలుసుకోగలుగుతాను. దీంట్లోనే ఎక్కువ మీకు ఆనందాన్ని ఇచ్చింది. అబ్సల్యూట్లీ. మీ మూవీ లాగే. గ్రేట్. నెక్స్ట్ దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్. ఓకే. ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేశారు. మధ్యలో కూర్చున్నారు చూడండి కింద. ఓకే. పర్పుల్ కలర్ టై. హీ వాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. సో చౌహాన్ గారు అని ఆయన. చౌహాన్ గారు. సో అప్పుడు మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. దేవ్నార్ స్కూల్ అని మనకి ఇప్పుడు తాజ్ వివాంటా ఉంది చూడండి బేగంపేట, దాని వెనకాల. మొత్తం బ్లైండ్ స్టూడెంట్సే. అమేజింగ్ అండి. వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్. మీరు ఒక వీడియో చేయాలి. ఇక్కడికి వెళ్ళా డెఫినెట్గా చేస్తాను. మన ఇద్దరం వెళ్దాం. తప్పకుండా వెళ్దాం.
దేవనార్ స్కూల్లోనే. ఆయన పద్మభూషణ్ అవార్డు, ఆ స్కూల్ ఓనరు. నెక్స్ట్ అందమైన అబద్ధం. కామన జెట్మలానియా? ఉమ్మో, ఫస్ట్ మూవీ ఇది కాదబ్బా. ఎన్న మూవీ ఇది? ఐ డోంట్ నో, 2007 అనుకుంటా ఇది. అప్పటికి ఇలా ఉన్నారా మీరు? 2007 ఈవెన్ తర్వాత యజ్ఞం మంచి మూవీ పడదు అనుకుంటా. కాదు, యజ్ఞం తర్వాత ఇది. యజ్ఞం తర్వాత ఇదా? జయసుధా గారు ఇండస్ట్రీలో స్పిరిచువల్గా ఉంది మీ ఇద్దరు ఇప్పుడు. అలాగని ఏం లేదండి, చాలా మంది ఉన్నారండి, కాకపోతే మనకి తెలియదు. దెర్ ఆర్ మెనీ పీపుల్ అండి, మెనీ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. పొలిటికల్ ఫీల్డ్లో కూడా చాలా మంది స్పిరిచువల్ పీపుల్ ఉన్నారు, బట్ బయట ఎక్కువ తెలియదు. నెక్స్ట్ ఇది మీ మ్యారేజ్ అవ్వకముందా? మ్యారేజ్ తర్వాత. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యారు. మామయ్య తీసుకెళ్ళినప్పుడే ఇది? అవునండి, మా మామయ్య గారు కూడా ఉంటారు ఆయనతో పాటు. చూడండి ఎంత సింపుల్గా ఉన్నారు ఆయన. ఒక ట్రాక్ వేసుకొని, ఒక టీ షర్ట్ వేసుకొని. అప్పుడు పాయిస్ గార్డెన్ వాళ్ళ ఇల్లు రెనోవేషన్ అవుతుంది. రెనోవేషన్ అయితే వేరే అపార్ట్మెంట్లోని అప్పుడు ఉన్నప్పుడు నేను వెళ్ళిన రోజే MS ధోని ఆయన ఇంటికి సాయంత్రం వచ్చాడు. ఓకే. MS ధోని, సుశాంత్ సింగ్, ఆయన MS ధోని బయోపిక్ చేశాడు చూడండి. వాళ్ళిద్దరు, నేను మార్నింగ్ వెళ్ళాను, వాళ్ళిద్దరు ఈవినింగ్ వచ్చారు. ఓకే, అదే అపార్ట్మెంట్. ఆయనకి అదేం ఉండదు అపార్ట్మెంట్, దేంట్లోనే ఉంటారు. మీరు చిన్న రూమ్ ఇచ్చినా కూడా అండి, ఆయనకి డిమాండ్స్, కండిషన్స్ ఏమి లేవండి. అందుకనే అంటున్నాను, ఆయన అంటే స్పిరిచువల్ కోణం అది చాలా ప్లస్ అవుతుందండి మనుషులకి. ఈజ్ అ వెరీ స్పిరిచువల్ మ్యాన్, వెరీ వెరీ స్పిరిచువల్ మ్యాన్. నేను చాలాసేపు మాట్లాడాను ఆయనతో, చాలా సంగతులు షేర్ చేసుకున్నాను నిజంగా. అందుకనే అంటానండి, ఆ స్పిరిచువల్ కనెక్ట్ లేకపోతేనే మనకి లైఫ్ అనేది ఏమిటో ఒక ఐడియా ఉండదండి. స్పిరిచువల్ గా కనెక్ట్ అయిపోతే మనిషిలో ఉన్న అహం చచ్చిపోతుంది అంటారా? చచ్చిపోతుందండి. ఓ, దేర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ లైఫ్ అండి. నేత్రపు ఆశ అంటాం, లస్ట్ ఆఫ్ ది ఐ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ ది లైఫ్. లోకపు డంబము, నేత్రపు ఆశ, శరీరాశ. ఓకే. ఈ మూడే మనుషులని నాశనం చేస్తుంది. వాటిని జయించటానికి ఈ యొక్క స్పిరిచువాలిటీ. ఓ గ్రేట్. ఇప్పుడు పెళ్ళైన వాడు భార్యతో సుఖంగా ఉండొచ్చు కదండి, ఉండడు, పక్కన చూస్తాడు. శరీరపు ఆశ, గ్రాటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్, డిజైర్స్, దానిని ఓవర్కమ్ చేయగలిగేది ఓన్లీ త్రూ స్పిరిచువల్ మీన్స్. దెర్ ఇస్ నో అదర్ వే అండి. అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారా? 90%. ఇప్పుడు ఏంటండి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏమిటి మనకి? పోర్నోగ్రఫీ. పోర్నోగ్రఫీకి అడిక్ట్ ఇక్కడే మన మధ్యలోనే అడగండి, ఎంతమంది చూడరు? అందరు చూస్తారు వీళ్ళంతా. ఎంతమంది చూడరు? అదే అంటున్నానండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయడు మనిషి. నేను తప్పు చేస్తున్నాను, నేను అంటాను ఇదేం సుఖంరా, ఎవరో ఇద్దరు ముక్కు మొఖం తెలియని వాళ్ళు ఏదో చేసుకుంటే నువ్వు వాళ్ళని చూసి సుఖపడటం అంటే ఎంత పర్వర్షన్ ఉండాలి మన మైండ్లో. నేను అందుకే ఎక్కువ చెప్తుంటాను, RGV గారి వీడియోస్ చూడండి, ఓపెన్ అయి మాట్లాడతారు. పొద్దున లేవగానే ఏం చూస్తాను, చక్కగా పెళ్లి చేసుకో, భార్య ఉన్నది, సుఖపడు, కాపురం చేసుకో, ఇంకేం కావాలి? ఇప్పుడు ఒక్క వ్యక్తితో సుఖపడి లేనివాడు ఎంతమంది ఉన్నా, చాలా మంది భర్తలు అదే కొన్ని రోజుల తర్వాత ఫీలింగ్స్ రావట్లేదు అనేది ఎక్కువ మాట్లాడతారు. మా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఈవెన్ టుడే. అంటే అది ఒకటి సెక్స్ విషయం అనే కాదు, అవును, అన్ని విధాలు అండి. అబ్సల్యూట్లీ. అందుకని భాగస్వామ్యం అన్నాం కదండి. షీఈ్ ఆర్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, సోల్ పార్ట్నర్, సోల్మేట్. మీ ఇద్దరికి ఏ విషయంలో ఇంతవరకు గొడవలు రావటం? నాకు తెలిసి 10 yearsలో ఒకే ఒకసారి గొడవ పడ్డాం, మీరే ఇద్దరం. కాకపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ క్షమాపణ కోరుకొని ప్రేయర్స్ చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించు, ఇద్దరిని కలిసి పని చేయమన్నావు, కానీ మేము ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి మమ్మల్ని వేరు చేయటానికి స్కోప్ ఇచ్చినందుకు థర్డ్ పర్సన్ ఎవరు ఉండకూడదండి మన మ్యారేజెస్లో, ఒక్క దేవుడు తప్ప. నో అదర్ పర్సన్ షుడ్ ఇంటర్ఫియర్. పంచాయతీలకి ఒక మాటలో చెప్పాలి. అబ్సల్యూట్లీ. మనం ఏదైనా గొడవలు అయితే అటు వాళ్ళని ఒక నలుగురిని, ఇటు వాళ్ళని ఒక నలుగురిని, ఎందుకంటే అందరూ ఒకవైపే కదండి సపోర్ట్ చేస్తారు. అది పోవాలి నిజంగా సార్. మీరు చెప్పినట్లుగానే థర్డ్ పర్సన్ అంటే దేవుడే ఉండాలి.
అమ్మాయి తరపున ఒక 10 మంది, అబ్బాయి తరపున ఒక 10 ఎందుకు మంది. వచ్చి ఏం చేస్తారు, ఇంకా గొడవలు, ఇంకా రెచ్చగొడతారు. పొయ్యిలో ఇంకా కాస్త కట్టెలు పెట్టి కిరోసిన్ పోసి. గ్రేట్, సూపర్. ఏదైనా ఇబ్బంది ఉంటే రాజా గారి దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ వా సూపర్ డూపర్ సార్ ఇది. చాలా మందికి లైఫ్ వచ్చిందండి ఈ మూవీతో. అవును, దిస్ ఇస్ ఆనంద్ తర్వాత నేను చేసిన ఫిల్మ్ అనమాట. ఈ షూటింగ్ టైంలోనే శేఖర్ కమల ఫోన్ చేసి గోదావరి సినిమా అడిగాడు. నేను అన్నాను శేఖర్ ఇక్కడ వచ్చేసి అన్నాడు శేఖర్. అక్కడ మా ఇద్దరికి కొంచెం రిఫ్ట్ వచ్చింది. ఎందువల్ల? గోదావరి నేను చేయలేనని. ఓ దానివల్ల. అంతే. సుమంత్ గారు చేశారు. అవును, సుమంత్ గారు చేశారు. గోదావరి మీరు చేయాలైతే. యాక్చువల్గా నాకు ఫస్ట్ శేఖర్ కమల అడిగారు. బట్ అంతే అండి, ఎవరికి రాసి పెట్టుందో అదే అవుతుందండి. అంటే ఆ టైంలో బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారులే ఈ జోనర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా. రాజా గారు బాగా యాప్ట్ అవుతారు అనుకునేవాళ్ళు డైరెక్టర్స్ కూడా. నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒక 65 years 70 years వ్యక్తి వచ్చి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, తిట్టడం మొదలుపెట్టాడు. గోదావరి సినిమా ఎందుకు చేయలేదు అన్నాడు. నీకు దండం పెడతారా బాబు, నాకు అవకాశం కుదరలేదు కాబట్టి. ఎంత ఫీల్ అయిపోయాడంటే, ఆ సినిమా మీరు చేయాల్సింది పెద్ద వ్యక్తి, మళ్ళీ తిట్టి గోదావరి 2 చేస్తానని చెప్పండి. ఒక్క మాటతో అయిపోయింది కదా. నిజంగా కొన్ని గుర్తుకొస్తే భలే నవ్వు వస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ ఒక 20-25 వాళ్ళు కూడా ఎలా ఎలా మీతో? నేను పెద్దగా ఏ రోజు కూడా నేను పెద్ద హీరోని, పెద్ద పుడింగ్ని మీకు నేను ఫీల్ అవ్వను. బట్ అవతల వాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా చాలా మంది ఆప్యాయతంగా పలకరిస్తారు, వస్తారు. కొంతమందికి ఏమిటంటే భయం ఉంటుంది, ఒక వ్యక్తిని, ఒక హీరోని అప్రోచ్ కావాలంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమంటారు. బట్ అందరిని పలకరిస్తాను, అందరితో మాట్లాడతాను. నేను అంటాను, నాకు వచ్చిన పని నేను చేశానయ్యా, అందులో గొప్పతనం ఏమీ లేదు, నా వృత్తికి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను, అంతే. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, గ్లామర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. కొంచెం ఒళ్ళు చేశారు కానీ పర్లేదు రోషన్. ఇప్పుడు తగ్గిస్తున్నారు మళ్ళీ, ఎందుకంటే క్యాబినెట్లో కూర్చోవాలి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బొజ్జా గిజ్జా ఉంటే ముందు తిరగాలి కొంచెం. లేదు, ఒకసారి క్యాంపెయినింగ్ స్టార్ట్ అయిపోతే రాజా అనే నేను ఐఎమ్ నాట్ హియర్ టు కంటెస్ట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ హియర్ టు గివ్ మై సర్వీసెస్ టు ద పార్టీ. అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే, ఎయిదర్ డబ్బు సంపాదించుకోవడం కోసమే వచ్చే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారని ప్రజలకు కూడా అర్థమైపోయింది. అవసరం లేదు, ప్రజలు అదే అర్థం చేసుకుంటున్నారు. నాకు అవసరం లేదు, నేను డబ్బు సంపాదించుకోవాలి, నేను కూడబెట్టుకోవాలి. నేను నా పిల్లలు సుఖంగా బ్రతికే అంత ఆ భగవంతుడు ఇచ్చాడు. ఒక 1000 కోట్లు వచ్చేస్తారు ఇప్పుడు ఐటీ వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు చాలా పాజిటివ్ ఇలా చెప్పారు సార్, ఐ అగ్రీ విత్ యూ. దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు చాలామంది, మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొక టైంలో క్రిస్టియానిటీ అనే దానిలోకి వచ్చి ఫండ్స్ని కలెక్ట్ చేశారనో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని నిధులు ఈయన ట్రస్ట్కి వచ్చినాయి అని, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కొన్ని కోట్లు వచ్చాయని చెప్పేసి. ట్రస్టే లేదు, నాకున్నది ఒకటే ట్రస్ట్, రాజా హోప్ ఫౌండేషన్. అది కూడా ఏమిటంటే ఇట్స్ అన్ ఇండిజీనియస్ ట్రస్ట్. మేము బయట నుంచి ఎక్కడ ఫండ్స్ కూడా మేము కలెక్ట్ చేసింది లేదు. నా సొంత డబ్బులతోనే అన్ని హాస్పిటల్స్లో నా ఓన్ మనీతోనే నేను అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్స్ చేయించాను. ఓకే, దాదాపు 24 క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చాను. థాలసీమియా పేషెంట్స్కి నేను సపోర్ట్ చేశాను. హార్ట్ పేషెంట్స్కి ఫ్రీగా సర్జరీస్ చేయించాను. అప్పుడు మూవీ ఇండస్ట్రీలోని నాకు డబ్బు ఉన్నది కాబట్టి నేను చేయగలిగాను. బయట నుంచి రూపాయి తీసుకొని చేసింది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ప్రొడక్షన్ అతని పేరు కూడా నేను మర్చిపోతూ ఉంటాను. మొన్న ఆయనది కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ వచ్చింది మీ ఛానల్లోనే అనుకుంటాను. ఆయన పేరు బట్టతల ఉంటుంది, ప్రొడక్షన్ అతను. పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు చేస్తూ ఉంటాడు. ఆయనకి సర్జరీకి ట్రీట్మెంట్కి కూడా నేను అమౌంట్ ఇచ్చాను. ఇలాగ ఇండస్ట్రీలోని మా టెక్నీషియన్స్కి చాలా చాలా చేశానండి ఇండస్ట్రీలోని, కానీ ఎప్పుడు బయట నేను చెప్పుకోలేదు. ప్రతి మూవీకి నేను సినిమా లాస్ట్ డే గుమ్మడికాయ కొడతాను అన్న రోజు
ఒక 2-3 lakhs పక్కన పెట్టుకొని నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. మ్మ్. దట్ వాజ్ మై ఎందుకంటే వాళ్ళే లేకపోతే మేము లేము ఇండస్ట్రీలో. టెక్నీషియన్స్ లేకపోతే హూ ఇస్ ఎ హీరో? మేము ఒక షాట్ ఇచ్చేసి వెళ్ళిపోతామండి, కానీ నెక్స్ట్ సీన్కి మమ్మల్ని రెడీ చేయాలంటే ఎంత కృషి ఉంటుంది. అందుకని అంటున్నాండి, సమ్టైమ్స్ ఐ ఫీల్ దేర్ వర్క్ ఈస్ గోయింగ్ అన్రికగ్నైజ్డ్. అందుకని అప్పుడప్పుడు ధర్నాలు చేస్తుంటారు వాళ్ళు కూడా, మరి చెయ్యాలి వద్దన్నా కదండి. కానీ. వద్దన్నా కాదండి, దే డిజర్వ్ ఇట్ అండి, దే డిజర్వ్ ఇట్. డిస్పారిటీ చాలా ఉంది రోషన్. అంటే మీలాగా ఆలోచించే వాళ్ళు లేరు కదా ఇండస్ట్రీలో ఇప్పుడు. ఉన్నారండి, ఉన్నా కూడా ఏమిటంటే కావు, అవి కొన్ని కావు. అందరూ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. నాకేంటి అనుకునే వాళ్ళే ఉంటారు, కానీ నీకేంటో నేను ఆలోచిస్తానని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. నేను ఒక మాట సహజంగా చెప్తూ ఉంటాను. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, సభల్లో మాట్లాడుతున్నప్పుడు, మీలో పేదవారు ఎంతమంది ఉన్నారని అడిగితే చాలామంది చేతులు ఎత్తారండి. ఆ పేదవారిలో ఎంతమంది 3 పూట్ల అన్నం తింటున్నారని అడుగుతా, అది కూడా ఎత్తేస్తారు. అందరు చేతులు ఎత్తారు. ఇంకా మీరు పేదవాళ్ళు ఏంటయ్యా? 3 పూట్ల అన్నం తిని కడుపు నిండగా తిన్నవాడు వాడంత ధనవంతుడు ఆ రోజుకి ఎవడు లేడయ్యా. రేపు బతుకుంటాము, 3 పూటలు తినటానికి లేదు, ఈరోజు తిన్నాము, ఇంకేం కావాలి నీకు? కానీ మనుషుడు ఎప్పుడు రేపటి గురించి, అంతే. అదే ప్రాబ్లం. ఇంకా ప్రాబ్లం పోదు సార్, పోతుంది. నాకు పోయింది, నాకు పోయింది. ఇప్పుడు మీకు పోయింది కాబట్టి మీరు గొప్పలు అయ్యారు. గొప్పలని కాదు, చెప్తూ ఉంటాను. మన మైండ్ సెట్, ఆలోచన మార్చుకోవాలి. భగవంతుడు చక్కగా ఈరోజు అన్ని సుఖాలు ఇచ్చాడు, అన్నీ పనిచేస్తున్నాయి, అవయవాలు పనిచేస్తున్నాయి, పని చేసుకునే అవకాశము, సమయము, ఆలోచించుకోవటానికి అన్నీ ఇచ్చాడు. 3 పూట్ల తిండి పెట్టాడు. ఇంకా నా అంత రిచెస్ట్ ఫెలో ఎవరున్నారు ఈ లోకంలో? రేపు ఈ సుఖాలన్నీ అనుభవించడానికి నేను, నా ఆరోగ్యము నాకు సపోర్ట్ చేస్తుందంటే గ్యారంటీ లేదు. రేపు నేను ఇదే ఇంట్లో ఉంటానో హాస్పిటల్లో ఉంటానో నాకు తెలియదు. ఈ 3 పూటలు కూడా నేను రేపు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా తినలేను. అవును. సో ఐఎమ్ ద రిచెస్ట్ మ్యాన్ టుడే. కానీ ఎంతసేపు ఏంటంటే కోట్లు ఉంటేనే రిచెస్ట్ ఫెలో అంటారు. ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఇంకా కోట్లు ఎందుకు వాడికి? పక్కనతో కంపారిజన్ ఆపేస్తే నెక్స్ట్ ఓ వావ్, మై ఫేవరెట్ పిక్చర్. అవునా? ఫేవరెట్. ఆయన నవ్వు చూడండి ఎంత, అంటే ద వే హీ ఇన్వైటెడ్ మీ ఇన్ టు ద పార్టీ. ఇది ఎక్కడంటే సెలబ్రిటీస్ది అండ్ కాంగ్రెస్ మెంబర్స్ది క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు, నేను, తరుణ్, మేమందరం యంగ్ హీరోస్ అన్నీ ఉన్నప్పుడు, ఆ రోజు నేను రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. అందరూ ఎవ్వరికి చెప్పలేదు, వాళ్ళకి రాజా ఏం చేస్తున్నారు అప్పుడు, ఎందుకంటే దాదాపు చాలా మంది టీడీపీ సపోర్ట్. అవును. సో నేను జాయిన్ అయ్యేసరికి వాళ్ళకి టెన్షన్ పట్టుకున్నాను, వీటితో ఫ్రెండ్షిప్ చేయటం ఆపేసేయాలి వచ్చి ఉంటుంది కదా. నిజం చెప్పండి. అంటే ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీతోని, ప్లస్ నాకు ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఇష్టపడతాను నేను వ్యక్తిగత, ఎందుకో అనేది నాకు తెలియదు కానీ, బట్ ఆరోగ్యశ్రీ ఆ ఒక్క స్కీమ్ అండి ఎంతమంది పేదవారి ప్రాణాలు కాపాడింది. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య బాండింగ్? ఎందుకంటే అప్పుడున్న జనరేషన్లో ఐ థింక్ మీరు ఒక్కళ్ళే ఆయనకి కనెక్ట్ అయింది, ఎవరు కనెక్ట్ అవ్వలేదు. ఆయనతో పాటు నల్గొండకు కూడా క్యాంపెయిన్కి వెళ్ళాను కాన్వాయ్లో. అంబటి రాంబాబు గారు అప్పుడు మా మూవీస్కి ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉండేవారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో. ఎవరెవరైతే క్యాంపెయిన్ చేశారో రాజశేఖర్ రెడ్డి గారు ఫామ్ హౌస్లో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారు. నాకు చెప్పలే, అంబటి రాంబాబు చెప్పలే. మరి ఎందుకు చెప్పలేదో మరి ఆ మహానుభావుడికి తెలియాలి. అది తెలుసుకొని రాజశేఖర్ రెడ్డి గారు పిలిపించి వాళ్ళ పిఏతో ఫోన్ చేసి, సార్ కలవాలనుకుంటున్నారు, క్యాంప్ ఆఫీస్కి రండి అంటే వెళ్ళాను క్యాంప్ ఆఫీస్కి. ఎందుకు రాలేదంటే, సార్ నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాను. ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. సో భుజం మీద చేసి, నో ప్రాబ్లం రాజా, థ్యాంక్ యూ, నేను చూసుకుంటానులే అన్నాడు. ఇంకా మనం ఆగుతాం? చీఫ్ మినిస్టర్ని భుజం మీద చేసి నేను చూసుకుంటా, ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నాడు. కానీ ఆయన అన్నదాన్ని 2 months తర్వాత ఆయన చనిపోయాడు. అంటే ఆరోగ్యశ్రీ నచ్చిందని రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి కాంప్లిమెంట్ ఇచ్చి, ఒక బుకే ఇచ్చి, ఒక లంచ్ డిన్నరో చేసి రావచ్చు. ఇలా కండవా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఏ దురుద్దేశం లేకుండా జాయిన్ అయ్యారు? నిజంగా చెప్పండి రాజా గారు. 100% అండి, 100%. ఐ హ్యావ్ సీన్ లైఫ్ ఫ్రమ్ స్క్రాచ్ రోషన్. ఓకే, రైట్. ఒక ఫ్యామిలీలో ఒక పేరెంట్స్ని కోల్పోతే సమాజము, సొంత కుటుంబము ఏ విధంగా చూస్తుందో నాకు అనుభవం ఉన్నది. ఓకే.
రైట్? యూ ఆర్ యూస్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ యువర్ బర్డెన్. నీ సొంత కుటుంబానికి నువ్వు భారము, సమాజానికి నువ్వు ఎందుకు పనికిరాని వాడివి. నేను మొన్న ఐ థింక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంతమంది వచ్చారు నా దగ్గరికి, అనాథ పిల్లలు. అన్న మాకు ఆధార్ కార్డ్స్ రావటం లేదన్న, ప్రభుత్వం మాకు ఆధార్ కార్డ్స్ ఇవ్వటం లేదన్న. ఏడుపు వచ్చేసింది నాకు, ఎందుకంటే వాళ్ళకి గుర్తింపు లేదు కాబట్టి. ఎవరి పేరు పెడతారు ఆధార్ కార్డు? ఎవరు తండ్రి, ఎవరు అంటే తండ్రి? అమ్మా నాన్న లేని ఐడెంటిటీ. ఆ మాట అనేసరికి చాలా బాధపడ్డా. ఐ నో ద పెయిన్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఈరోజు మీరు వెళ్ళండి ఆర్ఫనేజెస్లో అడగండి, మీ ఐడెంటిటీ ఏంట్రా అంటే, వాట్ ఐడెంటిటీ అండి? ఎవరు మనల్ని గుర్తిస్తున్నారు అనాథుల్ని? అదే అంటున్నాను, కొన్ని మంచి కాన్సెప్ట్స్ మీరు చేయండి, హార్ట్ టచింగ్ రోషన్. వాళ్ళ పెయిన్ ప్రజలకి తెలియాలి. ఆడపిల్లలు పాపం ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆధార్ కార్డు దొరకటం లేదన్న, మాకు చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఆధార్ కార్డు కోసం ఆర్ఫన్ పీపుల్కి. కనీసం ఆయనతో కలిసి పని చేస్తే ఏదో ఒక మేలు చేయగలుగుతాను, ఏదో ఒక మంచి చేయగలుగుతాను, అంతే, వేరే ఏ ఉద్దేశం లేదు. బట్ ఆ టైంలో పార్టీలో జాయిన్ అవ్వటం పెద్ద విషయం. మీరు అన్నట్లుగానే మీ కొలీగ్స్ అంతా వామ్మో ఏదో పెద్ద మార్పులే ఉన్నాయి. సో రాజా ఇంకా మనకు అన్నాడు అంటే మేబీ ఎవ్వరు చేయలేని ధైర్యం నేను చేశాను. ఎంపీ, క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ అన్న ఊహాగానాలు ఉంటాయి అప్పుడు. ఎందుకంటే ఆ టైంలో చాలా ఈజీ, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీకి నువ్వేంటి అనేది కన్నా కూడా నువ్వు ఎంత ఇస్తావు అనే రాజకీయాలు వచ్చేసాయి ఇప్పుడు. అంటే ఆ టైంలో మీకు ఛాన్స్ రాలేదా, లేకపోతే వేరే రాజకీయ నాయకులు సీనియర్స్ మిమ్మల్ని తొక్కారా? లేదు, నేను బయటకు వచ్చానండి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో నాకు ఇంట్రెస్ట్ పోయింది పాలిటిక్స్ మీద. దాని తర్వాత ఎప్పుడు అంటూ ఉంటాను నేను, మళ్ళీ అంత కరిష్మా ఉన్న లీడర్ని నేను ఇప్పుడు వరకు చూడలేదు. బహుశా చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఒక హుందాతనం ఉండేదండి. సీఎం అంటే ఇలా ఉండాలి, సీఎం ఆ కుర్చీకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. అంటే మా కాలంలో, మన టైంలో. ఇంతకుముందు ఉండే ఉంటారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప సీఎంలు ఉన్నారు, కానీ నేను దగ్గరగా చూసిన ఒక సీఎం రాజశేఖర రెడ్డి గారిని. అప్పటికి మీరు క్రిస్టియానిటీ తీసుకున్నారా? లేదు, ఇంకా తీసుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉండేది? తక్కువ అండి ఆయనతో ఇంటరాక్షన్. ఆయన ఎక్కువ మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయరు ఎవరితో. సో ఆయనతో ఇంటరాక్ట్ అయింది తక్కువ. నాకు నేను చెన్నైకి షిఫ్ట్ అవుతున్నానని చెప్పినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా వాళ్ళ కజిన్ అనిల్ రెడ్డికి ఫోన్ చేసి, చెన్నైలో ఉంటారు, రాజా వస్తున్నాడు చూసుకో అని చెప్పాడు అనమాట. సో నేను చెన్నైకి వెళ్ళినప్పుడు అనిల్ రెడ్డి గారిని కలిశాను. బట్ అంటే నథింగ్ హ్యాపెండ్ దేర్. ట్రై చేశాడు, సూర్యకి ఫోన్ చేసి ఇట్లా రాజా ఉన్నాడు, ఏదైనా మీ మూవీస్లో అవకాశం మాట్లాడారు. అది అప్రిషియేట్ చేస్తానండి, అప్రిషియేట్ చేస్తాను. మన హీరో సూర్యకి వాళ్ళు ఎందుకంటే బాగా క్లోజ్. జగన్ వాళ్ళ ఫ్యామిలీ, అనిల్ రెడ్డి అన్న అండ్ సూర్య వాళ్ళ క్లోజ్. సో సూర్యకి నా ముందే ఫోన్ చేశాడు, ఇట్లా వచ్చాడు, చాలామంది ప్రొడ్యూసర్స్ని పిలిచాడు, ఇట్లా తమిళ్ మూవీస్లోని ఆఫర్స్ ఇప్పుడు తెలుగులో చేయటం లేదు, తమిళ్ మ్యారేజ్ అయినప్పుడు తమిళ్ మూవీస్లో ఆఫర్స్ ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళ ఇంట్లో ప్రొడ్యూసర్స్ని పిలిచి అనిల్ రెడ్డి అన్నతో కూర్చొని. ఇప్పటికి ఆ ర్యాప్ ఉందా ఫ్యామిలీ? తక్కువ అండి, తక్కువ. ఇప్పుడు సీఎం అయిన తర్వాత నేను కలవలేదండి ఆయన. ఓకే. సో అయితే పోతే అక్కడ జాయిన్ అవుతారు అనుకున్నాను నేను, ఏపీలో. అంటే ఆ ఫ్యామిలీతో ఒక బాండింగ్ ఉంది కాబట్టి. సో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయినా ఎక్స్పెక్ట్ చేసి అవకాశం ఉందేమో అనుకున్నాను. ఏంటి సడన్గా మళ్ళీ కాంగ్రెస్ కండవ కప్పుకొని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చారు మొన్న? నాకు ఏమిటంటే ది ఐడియాలజీ, పార్టీ ఐడియాలజీ, ఆ సెక్యులర్ భావం అనేది ఏదైతే ఉన్నదో అది నాకు ఇష్టం. సో అలాంటి ఒక వ్యక్తి దేశాన్ని నడిపిస్తే బాగుంటుంది, అందరూ సమానమే, కులము మతము భేదము లేకుండా అనేది ఉంటే బాగుంటుంది. సో ఆ ఐడియాలజీ నచ్చి ఇప్పుడు ఏదైనా ఏంటి రీజనల్ పార్టీసు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నేషనల్ పార్టీతోనే కలిసే పని చేయాలి. సో వై నాట్ గో డైరెక్ట్లీ టు ద నేషనల్ పార్టీ? మీ జీవితాన్ని మార్చేస్తుంది చూద్దాం. ఇప్పుడు సెంట్రల్లో వీళ్ళు వస్తారండి, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో,
పక్కా 100% వస్తుంది, అందులో డౌటే లేదు. ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఇప్పుడు ప్రజలు కూడా ఏమిటంటే దో దే లైక్ ద పార్టీ, దే స్టిల్ వాంట్ చేంజ్. ఓకే. ఒకే వ్యక్తికి మనం ఇస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మార్పు కోరుకుంటారు. ఆ మార్పు కూడా కొంతకాలమే, మళ్ళీ అందుకనే కదండి పార్టీలు ఒక 2 టర్మ్స్ చేస్తారు, మళ్ళీ మారుతుంది, మళ్ళీ వాళ్ళు చేంజ్ అవుతుంటారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయిస్తారండి. బట్ ఈసారికైతే ఐ బిలీవ్ దట్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ హ్యావ్ అ స్ట్రాంగ్. స్టేట్లో ఎవరు వస్తారనుకుంటున్నారు ఇక్కడ? కష్టంగా ఉందండి, అంటే డిసైడ్ చేయలేకపోతున్నాం ఇప్పుడు. సహజంగా అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ వస్తుందేమో చెప్తారే అనుకున్నాను నేను. అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ అండి, ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్. కాంగ్రెస్ వస్తే సంతోషిస్తాను, కాదనటం లేదు. స్పెక్యులేషన్కి నేను పోను, బట్ ఇట్ ఈస్ అ టఫ్ వార్ అండి, టఫ్ వార్. ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్కి చాలా డిఫరెన్స్ ఉన్నదండి. అండ్ ఒక వేవ్ కనిపిస్తుంది, కాంగ్రెస్ వేవ్, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈరోజు కూడా చదువుతున్నాను కరీంనగర్లోనే కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు స్వీప్ అని. ఇలాగ కొన్ని ప్రాంతాల్లో డెఫినెట్లీ దే విల్ బి అ వేవ్ అండి. వెళ్తున్నారా క్యాంపెయినింగ్కి? తక్కువ అండి, తక్కువ. ఇప్పుడు సడన్గా కండవ ఎందుకు కప్పుకున్నారు? అది ఆంధ్ర రాజకీయాల కోసం, ఇక్కడ కాదు. మొన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మీటింగ్ అయింది విజయవాడలో. వెళ్ళినప్పుడు రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, తులసిరెడ్డి గారు, క్రిస్టఫర్ తిలక్ గారు, దాని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్స్, మేమందరం కలిసి ఒక ప్రెస్ ఒక మీటింగ్ పెట్టుకొని, యాక్చువల్గా కొప్పుల రాజు గారు కూడా రావాలి, బట్ ఆయన ఢిల్లీలోని వేరే పనుల మీద ఉండిపోయారు. బట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ది బిగ్ నేమ్స్ విత్ ది కాంగ్రెస్ పార్టీ అండి. అంటే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి రాజా గారు. అవునండి. ఇప్పుడు మీ రేట్ ఎంత అనే కన్నా కూడా మీరేమి ఇస్తారో చెప్పండి అనేది ఇప్పుడు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా నించుంటేనే 70 నుంచి 100 కోట్ల రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మీకు బాగా తెలియదు, కంప్లీట్ గా మారిపోయింది సినారియో. పూర్తిగా ఎట్లా అయిపోయిందంటే, కానీ ఒక్కటే అండి, మా ఏపీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండి. రేవంత్ రెడ్డి గారిని నేను కలవలేదు, ఓకే, బట్ మా ఏపీసీసీ ప్రెసిడెంట్ హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్, అ వెరీ హంబుల్ మ్యాన్. డబ్బు మనిషి కాదు, పదవి పిచ్చి ఉన్న వ్యక్తి కాదు. నేను చాలా స్టడీ చేసిన తర్వాతనే ఒక వ్యక్తిని కలుస్తాను, లేకపోతే నేను వెళ్ళను. ఇప్పుడు వచ్చేటప్పుడు నా గురించి ఏమైనా స్టడీ చేసి వచ్చి? బాగా స్టడీ. సో పాస్ అయ్యానా? 100% రోషన్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ మోర్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ. నాకేమిటంటే మీ వాళ్ళు నన్ను తిడతారేమో, బట్ ఐ విష్ దట్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్టూడియో, యువర్ ఓన్ ఛానల్. ఓకే. అండ్ విత్ యువర్ ఫండింగ్. ఎందుకంటే యూఆర్ అ గుడ్ పర్సన్. ఓకే. ఒక 10 మందికి ఉపాధిని ఇచ్చే స్థాయికి నువ్వు ఎదగాలి. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ విష్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో ఏపీసీసీ తన వ్యక్తిత్వము, స్వభావం నాకు నచ్చింది. ఏ రోజు కూడా ఆయన కలిసినప్పటి నుంచి పార్టీ కప్పుకున్న నయా పైసా ప్రస్తావం కూడా రాలేదు. ఓకే. ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యి, నేను నీకు ఈ పోస్ట్ ఇస్తాను. హీ హ్యాస్ నెవర్ స్పోకెన్. ఆయనే అనుభవించింది లేదు. ఎమ్మెల్సీగా కూడా చేశారు రుద్రరాజు గారు, మీకు తెలిసే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోని చూడని పదవి లేదు, చూడని డబ్బు లేదు. రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో కలిసి తిరిగిన వ్యక్తి, పెద్ద సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్తో కలిసి తిరిగిన వ్యక్తి, పనిచేసిన వ్యక్తి. చాలా తగ్గింపండి. సో లైక్ మైండెడ్ పీపుల్, నాకు మంచి మిత్రులు, మంచి స్నేహితులు రుద్రరాజు గారు. అండ్ ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్. అండ్ ఏపీకి కరెక్ట్ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ పెట్టారండి. అలాంటి వ్యక్తితో నేను కలిసి ప్రయాణించడానికి ఇష్టపడతాను. అంటే జగన్ ముందు తట్టుకోగలరా సార్? తట్టుకుంటాడండి. ఆయన వెనకాల పవర్ఫుల్ మ్యాన్ కేవీపీ గారు ఉన్నారు. ఓకే. ఏంటి సార్ మీ గోల్ ఏంటి? ఎమ్మెల్యేనా, ఎంపీ? ఏం లేదండి, ప్రస్తుతానికి ఐ వాంట్ టు వర్క్ ఇన్ ద పార్టీ. ఓకే. ఐ వాంట్ టు ప్రూవ్ మై ఎబిలిటీ. ఐ వాంట్ టు టెల్ ద పార్టీ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ గివ్ ద పార్టీ ఇన్ రిటర్న్. నా పని, నా వ్యక్తిత్వము, నా వైఖరి మీకు నచ్చితే యూ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్. మీరు ఒక ఎన్సైక్లోపీడియా. నాకు తెలిసినంత వరకు మీరు స్టేట్ కొద్ది, సెంట్రల్కి అయితే వర్కౌట్ అవుతారు.
ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గారితో కూడా నేను చాలా బాగా క్లోజ్గా ఉంటాను. క్రిస్టఫర్ తిలక్ గారు మంచి వ్యక్తి, వెరీ నైస్ వ్యక్తి, అండ్ తమిళనాడు పర్సన్. సో అందరినీ కలిశాను రోషన్ నేను. ఐ వర్క్డ్ విత్ ఆల్ ద బిగ్ నేమ్స్, రైట్. సో అది భగవంతుడు ఇచ్చిన నాకు ఒక గొప్ప అవకాశం అని నేను భావిస్తాను. అది నేను ఏదో సంపాదించుకున్నది కాదు, ఇట్ ఇస్ గాడ్స్ గ్రేస్. డెఫినెట్లీ. ఎందుకని సార్ అంటే ఇప్పుడు అందరూ కూడా చర్చిలు కట్టినా ఫాస్టర్ అయిపోయినా కానీ అందరూ కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే దొంగ బాబాలు వచ్చేసారు. ఇప్పుడు పక్కన పెట్టినాను, అంటే బాబాలు మీ దాంట్లో కూడా ఉన్నారు కదా, పాస్టర్లు బాబాలు పక్కన పెట్టు, డబ్బే ప్రాధాన్యం. అందుకనే నాకు కాదు, డబ్బే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను డబ్బు చూసి వచ్చాను. నేను తలుచుకుంటే కోట్లు సంపాదించుకోవచ్చు రోషన్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక వెబ్ సిరీస్ కోసం నన్ను అడిగారు, దే వర్ విల్లింగ్ టు పే మీ 10 to 15 lakhs పర్ ఎపిసోడ్. ఒక 7 episodes చేస్తే నాకు ₹1 కోటి రావా రోషన్? ₹1 కోటి నేను ఏం చేయలేను? నాకు సరిపోదా ఒక సంవత్సరం అంతా ₹1 కోటి ఎంజాయ్ చేయడానికి? 1,00,000 కోట్లు మీ ఆస్తి కాదంటున్నాను. ఓకే, ఫ్లోలో చెప్పేశారు అబ్బా, నాకు సంబంధం లేదు. ఇప్పుడు 100 crores is how much? 1 crore is 100 lakhs, అంతేనా? 1 crore is how many lakhs? 100 లక్షలు. 100 లక్షలు కదా, సరిపోవా నీకు? చాలు, నెలకు 1,00,000 కన్నా ఎక్కువ ఖర్చు పెడతామా? 2 లక్షలైనా అనుకో అయ్యా. ఓకే, ఏం చేస్తాం చెప్పు? ఎంతని తింటాం? 3 పూట్లే కదా తింటాం. మిగతా నాకు తెలియదు సార్. వేరే ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మనం ఏం చేయలేము, అంతే అంతే. అలాంటి వాడికి ఎంత ఇచ్చినా కూడా. సో అదే అంటున్నాను, ఐఎమ్ బ్లెస్డ్ బై గాడ్స్ గ్రేస్. అవును, డబ్బు చూశాను, అన్నీ అనుభవించాను, డబ్బు ఆశ లేదు. సో ఎవడైనా మభ్యపెట్టి డబ్బులు ఇస్తాను ఇది చెయ్యన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఓటర్ మైండ్ సెట్ కూడా మారిపోయింది సార్. అంటే ఇప్పుడు ఒక పార్టీ కూడా 5,000 ఇచ్చాడు, ఇంకొక పార్టీ కూడా 10,000 కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు తీసుకుంటారు, అందరి దగ్గర తీసుకుంటారు, కానీ ఒకటి రోషన్, అందరి దగ్గర తీసుకుంటారు, వేసేవాడికి వేస్తారు, వేసేవాడికే వేస్తారు. తీసుకున్న వాడికి ఓటేస్తున్నాడు నాకు రుజువు చూపి. ఇప్పుడు లేదు సార్ నిజంగా. కానీ నేను ఎప్పుడు అంటాను, మీరు డబ్బులు తీసుకోవటం వలన చాలా నష్టము సమాజానికి కలుగుతుంది. అంటే 5,000కి తెలిసి కూడా ఒక ఎదవకి మనం ఓటేస్తున్నాం అంతే. అంటే అందరం నేను చెప్పను, కొంతమంది. నేను ఎప్పుడైనా నువ్వు ఓటు అమ్ముకోవటం లేదు, నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుంటున్నావు. ఫోన్లే ఇప్పుడు వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టట్లేదు వాళ్ళు. మీరు అన్నట్లుగానే 2 పార్టీల వైపు తీసుకోకూడదు. దే షుడ్ నాట్ టేక్ మనీ. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ టు సే. ఏబిఎన్లోని రాధాకృష్ణ గారు, ఎంత ఇస్తారయ్యా మీరు ఎవరండి అసలు ఇవ్వటానికి? ఏమి ఇప్పుడు ఇన్ని హామీలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అంతే కదా సార్, అంతే కదా. ఏమిటి? అదే అంటున్నానండి, మనుషులు కూడా అర్థం చేసుకోవాలి. మొన్న ఈయన ఇంటర్వ్యూ కూడా విన్నాను, మన లోక్సత్తా పార్టీ జయప్రకాష్ గారు మరొక బీహారో ఏదో అవుతుంది అంటున్నాడు. ఆయన చెప్పిన మాటల్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి. ఎలా తీరుస్తుందయ్యా ఆంధ్రప్రదేశ్ అప్పుని ఇలా ఇచ్చుకుంటూ పోతే? ఇప్పటికే అక్కడ ఒక 10 లక్షల కోట్లు అయిపోయింది, ఇక్కడ ఒక 7 లక్షల కోట్లు, 8. మీరు ఇప్పుడు అదే పార్టీలో ఉన్నారు. 8 అదే అంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎంతకాలం? నేను ఒకటే అన్నాను, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ రావాల్సిందే. అది వస్తే కానీ దెర్ ఇస్ నో హోప్, దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ఏపీ. చిన్న గమ్మత్తు సార్, ఇప్పుడు గ్యాస్ ధరలు తగ్గించండి అని చెప్పేసి మన వాళ్ళు ధర్నాలు చేస్తే అది మన పరిధిలో ఉండదు, స్టేట్ సెంట్రల్ అని చెప్తారు. ఇప్పుడు ఇదే స్టేట్ 400కి ఇస్తామని చెప్తున్నారు కదా. మరి ఇంతకు ముందు ఏమైంది? ఇప్పుడు ఇదే స్టేట్ గవర్నమెంట్ రాకముందే 500కి ఇస్తామని చెప్తున్నారు కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే జనంని మనం వెర్రోళ్ళని చేద్దాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళెంత తెలివిగలలో మీరు చెప్పినట్లు ఓటు అంతే కదా. టూ మచ్ సార్ నిజంగా. ఏంటి సార్ ఇది? ఈ పథకాలు చూస్తుంటే అనిపిస్తుంది ఎవరి మీద. నాకు ఒకటే, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ కావాలి, అప్పుడే ఆ రాష్ట్రం బయటపడుతుంది.
అండ్ అది ఓన్లీ పాసిబుల్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రాంతీయ పార్టీలు ఏం చేయలేదు, ఏం చేయలేదు. జాతీయ పార్టీలు చొరవతోనే ఏది చేసినాం మనం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ తలుచుకుంటే 5 నిమిషాల పని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇచ్చి సావరు కూడా ఇప్పటివరకు నాకు అర్థం కాదు. అంతమంది నష్టపోతున్నా కూడా బీజేపీ చూస్తూ ఏం చేయకపోవటం అనేది. ఇప్పుడు ఎట్లనో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు ఆంధ్రప్రదేశ్కి? మీ మాటలు వింటుంటే లీడర్ సినిమాలో కానీ రానా ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు నాకు ఈయన మాటలు వింటుంటే నాకు కూడా ఎంతో పాటు అడుగులు వేయాలనిపిస్తుంది, లేచి వచ్చేలాగా ఉన్నాను సార్. చివరికి ఈ రాజకీయాలు ఇలా ఉన్నాయనే కదా బెర్లకు కూడా. ఒకటే అండి, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నేను తెలంగాణలోని అనేక ప్రాంతాలకు వెళ్ళాను, రైట్, నాట్ ఓన్లీ ఫర్ పొలిటికల్గా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ద డెవలప్మెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, అసలు ఎలా ఉన్నాయండి ఊర్లు, రోడ్లు, పరిస్థితులు, వాళ్ళ బ్రతుకులు. ఇలా ఉండబట్టే సార్ రాజకీయాలలో అదే స్వచ్ఛందంగా చాలా మంది వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, ఇప్పుడు మనకు తెలంగాణలో మోస్ట్ ట్రెండింగ్ బెర్లక్క. అవును. ఆ అమ్మాయి కానీ ఆమె గెలవాలని నాకు ఎందుకు ఒక ఆశ ఉన్నది. మా పార్టీ వాళ్ళు దాన్ని తిట్టుకోవచ్చు కానీ అంటే కానీ ఆమెని క్యాంపెయినింగ్ కూడా చేయనివ్వటం లేదండి. ఆమె మీద ఒక కేసు వేసారు. అవును, తెలుసు. రీల్ చేసినప్పుడు అసలు నేను డిగ్రీ చదివాను తమ్ముడు, ఈ పట్టాలని దేని పనికి, అందుకే మా అమ్మని అడిగి ఒక 4 బెర్రలు కొనుక్కొని ఆమె మీద కేసు వేసారు దానికోసం. కానీ ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి, గెలిపించాలి ఆమెని. ఒక కాంగ్రెస్ లీడరు బెర్రలకు గెలవాలని కోరుకుంటున్నారు. అట్లా అని కాదండి, బట్ ఒక చైతన్యం వస్తుందండి యువతలో. ఆమె గెలిచింది అనుకోండి, ఒక చైతన్యం వస్తుంది. ఆమె దగ్గర డబ్బులు లేవు, పంచి అంత స్తోమత లేదు, అలాంటి వారు గెలిస్తే అరే అవును కదా, డబ్బులు లేకుండా కూడా మనం ఎలక్షన్లో గెలవచ్చు, నిలబడవచ్చు అని ధైర్యం, ఒక కొత్త చైతన్యం వస్తుంది. అలాంటి వాళ్ళు నిజంగానే మనందరికి ఇన్స్పిరేషన్ కూడా. మీరు గెలిపించేలాగా చేయాలి. ఆల్రెడీ మీడియా అంతా అదే చేస్తుంది. ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఆ అమ్మాయి. నేను ఫోన్ చేసి విష్ చేశా. నా తరఫు నుంచి కూడా విషెస్ చెప్పండి. విష్ చేసి నేను అక్కడ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసి వచ్చి క్లిష్టమైన పరిస్థితి. ఒకవైపు ఆమె గెలవాలి, ఒకవైపు ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ. ఏంటి సార్, అంటే వేషధారణ, వస్త్రధారణ కూడా మారిపోయింది ఇప్పుడు. నార్మల్ అండి, ఇప్పుడు బయటికి పబ్లిక్లో వెళ్ళాలంటే ఒక ఐడెంటిటీ. సో ఇప్పుడు రాజకీయ నాయకులకు అనేది ఒక ఐడెంటిటీ ఉంటుంది, సేవకులకు అనేది ఒక వే ఆఫ్ డ్రెస్ కోడ్ ఉంటుంది, హీరోస్కి, సెలబ్రిటీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. సో ఎవ్రీబడి ఐడెంటిఫైస్ విత్ అ సర్టన్. ఇది నాకు 2 వైపులు పనికి వస్తుంది. సార్ చర్చ్ ఎక్కడ సార్? కవాడిగూడలో అండి. ముషీరాబాద్ కాదండి, ఇది లోవర్ ట్యాంక్ బండ్, LIC కాలనీ పక్కన ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్. ఓకే, ఆ కాలేజీలోనే మా చర్చ్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ట్రెండింగ్ ఫాస్టర్స్ ప్రేయర్ బాగా చేస్తారు, వెళ్తే చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. మంచి గుర్తింపు వచ్చింది. బ్రదర్ అనిల్ గారు అండ్ మీరు ఎలా ఉంటుంది సార్? అంటే కేఏ పాల్ గారు కూడా ప్రజాశాంతి పార్టీ అని ఒకటి పెట్టారు. ఆయన కూడా ఒక ఫాస్టర్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన పార్టీ, ఆయన సిద్ధాంతాలు, ఆయన వ్యక్తిగతం మీద కామెంట్ అని చెప్పను కానీ హీఈస్ నాట్ ఎనీమోర్ కనెక్టెడ్ విత్ రిలీజియస్ యాక్టివిటీ. ఆయన అంబిషన్ అంతా రాజకీయాలే ఫ్రమ్ డే 1 నుంచి. ఇప్పుడు ఇంతకు ముందు ఆఫ్ కోర్స్ పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడుగా పనిచేశారు. గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. US ప్రెసిడెంట్ తర్వాత సొంత విమానాలు ఎవరికైనా ఉన్నాయంటే అది ఆయనకే. ఆయనకి మొన్న నా ఫ్రెండ్ పంపించాడు ఒక వీడియో, పీస్ మిషన్ అని ఒక ఎయిర్క్రాఫ్ట్ మెక్సికో దగ్గర తుప్పు పట్టిపోయి గరాజ్లో ఉన్నదండి. ఆయనదే కదా అది? ఆయనదే. అది చాలా బాధ కలిగింది. అంటే ఏ స్థాయిలో ఉండే వ్యక్తి ఇప్పుడు. ఏంటి సార్ రీజన్ ఏంటి? ఐ హ్యావ్ నో ఐడియా అండి, ఆయననే అడగాలి మీరు. రాజా గారి అంబిషన్ అంటే ఏమని చెప్తారు? సర్వ్ ద కమ్యూనిటీ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ ఆర్ రిలీజియన్. అందరికి న్యాయం చేయాలి. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్, రైట్? ఐ సీక్ ఫర్ మర్సీ అండ్ జస్టిస్ అంటాడు. కనికరము, న్యాయము. ఏ వ్యక్తినైనా దేవుడు కోరుకునేది ఈ రెండే, మర్సీ అండ్ జస్టిస్. సో అందరికి న్యాయం చేయాలి, అందరినీ కనికరించాలి, అందరినీ ప్రేమించాలి.
అండ్ దట్ ఈస్ మై ఓన్లీ అంబిషన్ అండి. అంటే నాన్న బ్రాహ్మిన్, ఎస్, సనాతన ధర్మాన్ని నమ్ముతారు, అమ్మ క్రిస్టియన్. దీన్ని నమ్ముతారు. రెండింటిని నమ్ముతారా? ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఏదైనా మార్పులు చేర్పులు? ఏదైనా You have any changes? మంచి చెప్తే దాన్ని నేను పాటిస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మంచి అనేది భగవంతుడి నుంచే వస్తుందండి, చెడు అనేది మనం సృష్టించుకున్నది. అంటే ఎవర్ లాస్టింగ్ అంటారు కదా Yes. సనాతన ధర్మం. It is an ఇంకోటి eternal- ఏంటంటే it is ఆల్రెడీ an eternal. ఉదయనిధి స్టాలిన్ కూడా Yes. కామెంట్ చేశారు దాని మీద. అది వెరీ అన్ఫార్చునేట్ అండి, వెరీ అన్ఫార్చునేట్. బట్ ఆయన వ్యక్తిత్వానికి అది తెలియాలి. ఎందుకు ఇప్పుడు వీఆర్ నాట్ హియర్ టు హర్ట్ సంబడీ సెంటిమెంట్స్ అండి, రైట్? అనవసరంగా రాజకీయాల కోసము వర్గాల్ని రెచ్చగొట్టవలసింది. అదే అంటున్నానండి, మీ మాట యువర్ వర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రోషన్, నేను చెప్పేది ఏమిటంటే బైబిల్లో కూడా ఒకటే, నీ మాటలు మృదువుగా ఉండని అండి. నువ్వు ఎప్పుడు మాట్లాడాలో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు మాట్లాడిన దాని వలన ఎవరికైనా మేలు కలిగితే మాట్లాడు, నీ మాట వలన ఎవరికైనా మంచి జరిగితే మాట్లాడు, వాడు ఎంకరేజ్ అయితే నీ మాటల వలన మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో. దిస్ ఇస్ వాట్ ది బైబిల్ సేస్. అంటే ఇప్పుడు ఈ గరికపాటి గారు వీళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా, ఒకడెవడైనా నిన్ను అన్నాడు అంటే వాడి పాప నాడు పోతాడు అంటే నువ్వు చేతగాని వాడివి అనే వాళ్ళే కూడా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా. దాని అదే అంటున్నానండి, అసలు ఎందుకు ఎవరైనా పోవాలని మనం ఎందుకు ఆలోచించాలి? ఒకడు బాగుండాలి అనేది మనం ఆలోచించాలి, అందరూ బాగుండాలి. అదే కదండి, ఇప్పుడు నువ్వు బాగుంటే 10 మంది నీతో పాటు బాగుపడతారు. నేను బాగున్నా అంటే నాతో పాటు 10 మందిని నేను బాగు చేయగలుగుతాను, ఎంతో కొంత విధంగా సహాయం చేయగలుగుతాను. అందుకని అంటాను అందరూ బాగుండాలి. హైందవ సంస్కృతిని గౌరవిస్తారా మీరు? 100% అండి. భలే ఓకే. మంచి ఎక్కడ ఉన్నదో అది ఎందుకు పర్టికులర్ రిలీజన్ అంటే, ఎనీ రిలీజియన్ దట్ సేస్ డూ గుడ్, ఐ విల్ డూ గుడ్, బికాస్ గుడ్ కెన్ ఓన్లీ కమ్ ఫ్రమ్ గాడ్. గుడ్ కెన్ ఓన్లీ కమ్ ఫ్రమ్ గాడ్. మంచికి మతాన్ని అని పేరు పెట్టడం దౌర్భాగ్యం రోషన్. కానీ క్రిస్టియానిటీలో అది ఎక్కువ జరుగుతుంది అనేది ఒక ఎక్కడ అపవాదమా? లేకపోతే ఎక్కడ జరగటం లేదు. ఇప్పుడు హిందూస్ని ఎక్కువగా కన్వర్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తామని, లేకపోతే మంత్కి నేను గ్రాసరీ last time కూడా ఇస్తామని. చెప్పాను రోషన్, ఇప్పుడు అమ్ముడు పోయేవాడికి మతం లేదు రోషన్. అమ్ముడు పోయేవాడికి ప్రలోభాలకి గురయ్యి వాడు అమ్ముడు పోతున్నాడంటే వాడికి ఏ మతం లేదు. నా దృష్టిలో అలాంటి వాళ్ళు మనుషులే కాదు. ఓకే. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అన్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్. ఏదో అవకాశం వచ్చింది కదా, ఇక్కడ ఉంటే నాకు కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా దాన్ని మీరు మతంతో అంటగట్టకండి దయచేసి. అంటే ఒక చిన్నదే నాకు డౌట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా పార్టీ అయినా అకేషన్ ఉంటే ముస్లిం అని కాదు, క్రిస్టియన్ అని కాదు, రిలీజన్ మనం చూడం, అందరం ఫ్రెండ్స్ కాబట్టి పిలిస్తే వస్తారు, ఎందుకు విందు 100% తింటారు బాగానే. ఈ ప్రసాదం వచ్చేసరికి ఎందుకు సార్ తీసుకోరు? ఇట్ ఈస్ అ ఫెయిత్, ఇట్ ఈస్ అ బిలీఫ్. మేము ఈ ప్రసాదం తినమని అంటారు కదా. ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ సంథింగ్. ఓకే. ఇప్పుడు మీ దేవుణ్ణి మేము నమ్మము అని హైందువులు అనే హక్కు ఎంత ఉన్నదో, మీ ప్రసాదం మేము తినము, ఎందుకంటే అది బిబ్లికల్గా చెప్తుంది. వెన్ యూ కెన్ డినై అవర్ గాడ్, డోంట్ యూ థింక్ దట్ when you deny and say we don't believe in your God, we respect your belief, right? We don't accept Jesus Christ as God, we respect that, right? That is your faith, that is your belief, that is your conviction. We don't eat anything that is offered to idol అనేది మేము నమ్మితే ఎందుకంత కష్టము? ప్రతి మతానికి ఒక ఐడియల్ ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది, రైట్? ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి ఉంటుంది. రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. అర్థమైంది కదా? ఇప్పుడు బ్లడ్ డొనేషన్లోని ఎవరు బ్లడ్ అక్కడ మతం అక్కర్లేదు, అవుతుంది, బతకాలంతే. అంతే అంతే. అందుకని అంటున్నాను, ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయాయి. మీరు మతం గురించి మాట్లాడుతున్నారు కానీ రోషన్, మీరు మాట్లాడవలసింది ఈ వాట్సాప్ యూనివర్సిటీస్ ద్వారా మీరు యంగ్ మైండ్స్ని కరప్ట్ చేసి పాలిటిక్స్ కోసము కులాలు మనుషుల మధ్యలో చిచ్చు పెడుతున్నారే, మతం కన్నా భయంకరమైనది అది.
దాన్ని ఎవ్వడు ప్రశ్నించడు. ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కువ అయిపోయింది కదా సార్. భయంకరంగా ఎట్లా రెచ్చగొడుతున్నారు, ఒక్కరి మీద ఒక్కరు తిరుగుబడేలాగా చేస్తున్నారు ఈ వాట్సాప్ యూనివర్సిటీస్. దానిని ఎవ్వరు ఖండించరు. కానీ దేని గురించి మనం మాట్లాడుతున్నాము? ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం. దేనివల్ల నష్టం కలుగుతున్నది? నేను ప్రసాదం తినకపోవటం వల్ల నష్టమా, లేకపోతే రెచ్చగొట్టడం వల్ల నష్టం కలుగుతున్నది? ఎందుకు వీటి గురించి ఆలోచించరు? అందుకనే అంటున్నాను నేను, మనుషులు దే హ్యావ్ బికమ్ మ్యానిపులేట్ చేసేసింది ఈ మీడియా, ఈ ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఈ వాట్సాప్ యూనివర్సిటీస్ వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చెయ్యండిరా, రెచ్చగొట్టండి, ఫేక్ న్యూస్ పెట్టండి. ఇప్పుడు ఫేక్ న్యూస్ వలన ఎంతమంది ప్రాణాలు పోలేదు మీకు తెలుసు, మీడియాలో ఉన్నారు మీరు. అండ్ అది ఎంత మాకన్నా ఎక్కువ మీకు రియాలిటీస్ మీరు ఇంకా దగ్గరగా ఉంటారు, ఫ్యాక్ట్స్ మీరు దగ్గరగా ఉంటారు. కానీ బికాస్ ఆఫ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ మీరు అన్ని ఫ్యాక్ట్స్ బయట పెట్టలేరు. ఎందుకంటే పొలిటికల్ ఆపరేషన్ మీకు ఉంటుంది, పొలిటికల్. మాకు అది లేదు. అందుకని మేము స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడేస్తాం. అదే చెప్తుంటారు 75 సంవత్సరాలైనా కానీ ఇండియా ఎందుకు వెనకబడి ఉంది అంటే ఇండియా వెనకబడలేదు, మనం వెనకబడి ఉన్నాం కాబట్టి ఇండియా వెనకబడినట్టు కనబడుతుంది. నేను ప్రపంచంలోని ఇలాంటి దేశం ఎక్కడ లేదు రోషన్. అంటే నేను అన్ని దేశాలు తిరిగాను. ఇలాంటి దేశం ప్రపంచంలో ఎన్ని తరాలు వచ్చినా కూడా భారతదేశం లాంటి దేశం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మనం ఏ కంట్రీకి పోయినా బతకలేము, కష్టం. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీకి వస్తే వాళ్ళ ఐడియాలజీస్ మనం సెట్ కాలేము. నేను జర్మనీలో ఉన్నాను, నేను అమెరికాలో ఉన్నాను, నేను అన్ని దేశాలు తిరిగాను, ఎన్ని షూటింగ్స్కి వెళ్ళాను, ఎన్ని స్థలాలకు వెళ్ళాను. బాబోయ్ మీ దేశానికి మీకు దండం. వెన్ ఐ ల్యాండ్ ఇన్ ఇండియా ఐ ఫీల్ ఐఎమ్ బ్యాక్ హోమ్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టు లివ్. సరే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్, ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అరెస్ట్ అయిన సంగతి మీకు తెలిసిందే. బట్ ఫైనలీ హీ గాట్ హిస్ బెయిల్. ఐఎమ్ హ్యాపీ. ఎస్, ఐఎమ్ హ్యాపీ దట్ హీ గాట్ హిస్ బెయిల్. రేపు రెండు పార్టీలు ఒకటిగా పోటీ చేస్తున్నాయి. We will welcome India. More than happy to work with చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద కానీ ఆయన సిద్ధాంతాల మీద కానీ మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? అంటే చూసిన ఈ 10 సంవత్సరాలలో 10 ఎక్కడండి, అప్పుడు హీస్ బీన్ ఇన్ పవర్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండి. హీస్ అ గ్రేట్ స్ట్రాటజిస్ట్, గొప్ప విజనరీ. హీ నోస్ హౌ టు గెట్ బిజినెస్ టు దిస్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదండి. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి ఎలెక్ట్ అయ్యి పార్టీ తరఫు నుండి ఏదైనా పని చేస్తే పనిని చూసి మనం ఏదైనా కమెంట్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఇప్పుడు ఎవరైనా పార్టీ పెట్టి సక్సెస్ అయ్యి పొజిషన్లోకి వచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసిన పనిని బట్టి మనం మాట్లాడగలుగుతాం. సో ఇప్పుడు అది జరగలేదు కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. ఎందుకంటే ఆయన పదవి స్వీకరించిన తర్వాత ఏం చేస్తారో దాన్ని బట్టి మనం చర్చించుకోగలుగుతాం. సో ఇప్పుడు ఏమి కాలేదు, ఏమి కాని దాని గురించి మనం చర్చించుకోవటం ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్. ఈ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ కామెంట్ అంటే టూ మెనీ ఫ్రీబీస్ అండి. సోమర్లు అయిపోయారండి మనుషులు. ఏమున్నదండి ఆంధ్రప్రదేశ్లో? యూ టెల్ మీ. మీకే తెలుస్తుంది, మీడియా వాళ్ళు. అంటే ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు, ఇస్తేనేమో కాదు. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తాయండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ మనం తీసుకోలేదు. ఎలా సపోర్ట్ చేస్తాం మనం? ఇన్ని స్కీమ్స్ పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి అప్పులు చేస్తాము? ఎలా తిరిగి మనం ఆ అప్పుల్ని కడతాం? అంటే రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి రావాలన్నా కానీ ఈ స్కీముల పేరు చెప్పుకొని రావాలి కదా, కొత్తగా వేరే. కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే తప్పు చేసిందండి, ఇప్పుడు విడదీసింది. ఓకే, తప్పుని సరి చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలండి. నువ్వు తప్పు చేసావు, ఇంకా లైఫ్లో నీ ముఖం చూడనంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి అంటాం అలాగా. తప్పు చేసి వాడు తప్పు చేశానురా ఏదో ఒకటి అన్నప్పుడు మనం తిరిగి వెనక్కి తీసుకుంటామా లేదండి? సో అదే అంటున్నాను, గివ్ దెమ్ ఎన్ ఆపర్చునిటీ, గివ్ కాంగ్రెస్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుందండి కాంగ్రెస్ పవర్లోకి వస్తే. అది 100% నేను నమ్ముతున్నాను. అంటే మీరేమో సోమర్లు అంటున్నారు, నేనేమో అలవాటు పడ్డ ప్రాణం అంటున్నాను. అవును. ఎస్, ఇన్ కేస్ రేపు టీడీపీ అయినా జనసేన స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిన తర్వాత అన్ని మారుతాయండి రోషన్, అన్ని మారుతాయి.
ఇప్పుడు ఇక్కడ 400 అన్నారు, 2500 అన్నారు, బస్సులు ఫ్రీ అన్నారు. రేపు రోజున అక్కడ అధికారంలోకి రావడానికి కూడా అవన్నీ కాంగ్రెస్ చెప్పే అవకాశం ఉంటుంది కదా. అక్కడ వేరే ఉంది రోషన్. అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి, రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆంధ్రాలోని. ఆంధ్ర పీపుల్ డోంట్ నీడ్ సోప్స్ రైట్ నౌ. ఇప్పుడు జనసేన కూడా బీజేపీ సపోర్టే, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ సపోర్టే, పిఎం మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఎంత సన్నిహితులు మనకి తెలిసిన విషయం. ఒక్క మాట, ప్రైవేటైజేషన్ చేయకండి, ఎంతోమంది ఆధారపడుతున్నారు, మీరు కార్పొరేట్స్ చేతిలో దాన్ని పెడితే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి, దే విల్ బీ అ హ్యూజ్ లాస్. ఒక్క మాట వినరా? ఎందుకు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అదే కదా సార్ రాజకీయం అంటే. మరి అదే అంటానండి, ఇప్పుడు అదే ఎందుకు చేయలేకపోతున్నారు? నిజంగా ఐ ప్రే అండ్ ఐ హోప్ అండి, సిన్సియర్గా ఎవరైనా కావండి, జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సిన్సియర్గా పనిచేయండి రాష్ట్రం కోసం, మీ సొంత లాభం కోసం పనిచేయకండి. పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆంధ్ర అండి. ఇట్ ఈస్ టైమ్ సంబడి టేక్స్ సమ్ స్ట్రాంగ్ స్టెప్స్ అండ్ డెసిషన్స్. సూపర్. అనుకోకుండా మళ్ళీ రాజకీయాల్లో ఒక స్టెప్ వేశారు కాబట్టి మీరు అనుకున్న గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ రోషన్. అండ్ ఐ థింక్ నేను విన్నాను యాజ్ ఎంపీగా మీరు కంటెస్ట్ లేదండి, చేయాలనుకుంటున్నారు. ఇట్స్ టూ ఎర్లీ అండి రోషన్, ఇట్స్ టూ ఎర్లీ. జనవరి నుండి నేను వైజాగ్లో విస్తీర్ణంగా తిరగబోతున్నాను. పార్టీ కోసం నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దెమ్ గివ్ ది ఆపర్చునిటీ టు కాంగ్రెస్. మీ డ్రీమ్ కూడా నేను సెంట్రల్ మినిస్టర్ అని విన్నాను. లేదండి, భలేవారు, ఎక్కడి నుంచి బాబోయ్ విన్నామని నిజాలు కావు రోషన్. సెంట్రల్ మినిస్టర్ ఏంటి, అది ఏమన్నా మామూలు పోస్ట్ అనుకుంటున్నావు తీసేసుకోవటానికి? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారే పార్టీ పెట్టి 18 సీట్లు సంపాదించి ఎంత ఓట్ బ్యాంక్ సంపాదించిన తర్వాత పార్టీ విలీనం చేస్తే ఆయనకు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. ఆయన ముందు వాట్ ఆర్ వి కంపేర్ చేసుకుంటే, ఆయన ఎక్స్పీరియన్స్ ముందు, ఆయన అనుభవం ముందు, ఆయన పార్టీ కార్యకలాపాలు, ఆయన చేసిన పని ముందు మన నథింగ్ రోషన్. సో ప్లీజ్ క్యాబినెట్ ఇవాళ రేపు కింగ్ మేకర్ అవ్వాలంటే పెద్ద విషయం కాదులేదు సార్. కర్ణాటకలో కుమారస్వామి 18 సీట్లు తెచ్చుకొని సీఎం అయినా. అది ఇప్పుడు అది ఎందుకు జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన పేరుకే మాత్రం అర్థమైందా? సో ది ఒరిజినల్ కింగ్ మేకర్స్ వేర్ సంబడి ఎల్స్ కదా సార్. రాజకీయాల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా సినిమాలలో? ఏమండి, యాక్టింగ్ చెయ్యని మనుషుడు ఎవడున్నాడండి, మానవుడు ఎవడున్నాడండి రోషన్? అంటే సామాన్యుడి గురించి పెద్దగా ఆలోచించాలి. ఆలోచించాలి, ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ పెడతారు జనం కూడా. అందరు యాక్టర్స్, ఇగో మన స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ గొప్ప నటులే, మానీయులు ఉన్నారు మన మధ్యలో. వెళ్ళిన ప్రతి ఒక్కరికి మీకు కాకపోతే ఎవరికి వేస్తానన్న ఓటు అంటాం కదా. ప్రజలు కూడా అండి, అన్నా తప్పకుండా అన్నా మీకే అన్నా అంటారు. వాడు అలా అన్నట్టు వాడు 10 సార్లు ఆలోచించాలి. ఫైనల్గా ఎండింగ్ ఇలా ముగిస్తున్నాం కాబట్టి విష్ యూ గుడ్ లక్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారని నేను అనుకుంటున్నాను, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో. సో జనం దీన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం ఒకసారి. చూద్దాం రోషన్. అండ్ ఐ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ యూర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ హావ్ సీన్ almost all your interviews. Thank you sir, thank you so much. And the way you carry yourself, the way you conduct yourself is amazing. మనం 10 మందికి హెల్ప్ చేద్దామన్న నేచర్ చేస్తున్నాము, ఇంకా దేవుడి కృపతో ఇంకా బాగా చేయాలని. అండ్ నిన్న ఆపరేషన్ అయింది. నేను హ్యావ్ టు షేర్ దిస్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ. అనిత అని అప్పుడు ఒక సాంగ్ పడారు, సెన్సేషన్. అవును. తన 2 పిల్లలు డిఫెండర్. ఓకే. మాటలు రావు, చెవులు వినపడవు, ఏం చేయలేరు. నేను లైవ్లో మురళీమోహన్ గారి కోడలు రూపా మగంటి గారిని లైవ్లో తీసుకొని, ఇది ప్రాబ్లం, నాకు 2కి ఆపరేషన్ చేపిస్తే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుతాం పిల్లలిద్దరికి అని చెప్తే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అన్ని టెస్టులు చేయించి 2 monthsలో నిన్న మార్నింగ్ ఆపరేషన్ అయింది. ఎవ్రీథింగ్ కేర్లో 4 hours, ఒక 8 or 9 డాక్టర్స్ బృందం 5 hours చాలా అంటే చాలా కష్టపడి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి, నాకు మార్నింగ్ వాళ్ళ పిల్లలు షేర్ చేస్తే ఎంత హ్యాపీ అనిపించింది ఆ పిల్లోని చూసి. అంటే వాడి ఫ్యూచర్, వీళ్ళందరూ ఫ్యూచర్ జనరేషన్స్ కదా. ఎస్, ఈ అబ్బాయి ఓకే, చాలా చిన్న వయసు 5 to 6 years అంటే 10 మందికి సహాయం చేసుకుంటా పోదాం. వండర్ఫుల్. 10 మందికి కాదు, 100 మందికి నువ్వు సహాయం చేయాలి.
నాకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ మీకు Yes, ఎప్పుడైనా కాల్ definitely. చేస్తాను. If my party comes to power, ఎస్, definitely I can do much. పార్టీ తరపు నుంచి ఫ్రీ అని చెప్పొద్దు, మీ వైపు నుంచి ఫ్రీ అని లేదు, చెప్పండి సార్. ఎందుకంటే I know what I can do ఎస్, థ్యాంక్ and యూ, how much I can do, and I will definitely do. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. Thank you, Roshan. Thank you so much.